సో 1 minute గైస్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసరికి మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అండి. సో ఈ కాన్సెప్ట్ కూడా మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్ లో ఇన్వెంటరీలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్వెంటరీలో ఏం చెప్పుకున్నాం అండి? మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే, సో మనం సేల్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్కి సేల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 లెవెల్స్ అని చెప్పుకున్నాం. సో 4 టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఏంటి? ప్రైస్ లెవెల్స్. సో ఆల్రెడీ మనం మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది ప్రీవియస్ డిస్కషన్ చేశానండి టాపిక్. సో అందులో మనం ఒక ప్రోడక్ట్ని సేల్ చేసేటప్పుడు సో డిఫరెంట్ ప్రైసెస్ అని యూజ్ చేస్తారని చెప్పుకున్నాం కంపెనీ వాళ్ళు. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ మనం 4 టైప్స్ అని డిస్కస్ చేస్తున్నాం. సో ఎవరికైనా గుర్తున్నాయా? ఎస్, హోల్సేలర్ అండ్ రిటైలర్, డీలర్, కస్టమర్. ఓకే, సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయండి. సో ఒకటి డీలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్ అండ్ కస్టమర్ ప్రైస్. సో వీటి గురించి ఏం డిస్కస్ చేసుకున్నాం మనం ప్రీవియస్ గా? సో ఒక ప్రోడక్ట్ ని సేల్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ యూస్ చేసుకొని కంపెనీ ప్రొడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది మనకి ఇక్కడ డిఫరెంట్ రేట్స్ ఉంటాయండి. ఓకేనా? సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సో రైస్ కి సాల్ట్ కి ఇక్కడ మనకి జిఎస్టీ ఏం చెప్పుకున్నారు? సో ట్యాక్సెస్ అనేవి అప్లికబుల్ కాదు అన్నారు. అంటే రైస్ అండ్ సాల్ట్ మన ప్రీవియస్ టాపిక్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రెండు కూడా ఎగ్జంప్షన్ గూడ్స్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైస్ కి సంబంధించి, సాల్ట్ కి సంబంధించి మనం సో సింగిల్ లెక్చర్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ జిఎస్టీ రేట్ అప్లై చేయమండి. ఓకేనా? సో అదే విధంగా డ్రై ఫ్రూట్స్ అండ్ టూత్ పౌడర్, సో ఈ ప్రొడక్ట్స్కి ఏమంటున్నారు? సో 12% తీసుకోమంటున్నారు మినిమం. నెక్స్ట్ సోప్స్ అండ్ హెయిర్ ఆయిల్, సో ఈ ప్రొడక్ట్స్ కూడా మనకి జిఎస్టీ 18% తీసుకోమంటున్నారు. సో 28% కేటగిరీస్ కింద చూడండి. సో పెర్ఫ్యూమ్స్, షాంపూస్, టూత్ పేస్ట్ అండ్ షేవింగ్ క్రీమ్. సో అంటే ఏంటి ఇక్కడ మనకి కాన్సెప్ట్? సో డిఫరెంట్ మల్టిపుల్ ఐటమ్స్ అని మనకి స్టాక్ లో ఇచ్చారండి ఇక్కడ. సో జిఎస్టీలో సో వాటికి ఇచ్చినప్పుడు వాటి జిఎస్టీ ట్యాక్సిబుల్ రేట్స్ కూడా ఎలా చేంజ్ అవుతున్నాయి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అండ్ సాల్ట్ ఇచ్చారనుకోండి, మనకి ప్రాబ్లంలో 0% కన్సిడర్ చేసుకోవాలి. సో అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అండ్ టూత్ పౌడర్ ఇస్తే 12%. ఇప్పుడు 12% మనం అదర్ స్టేట్లో పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసామనుకోండి, సో ఆ 12% ఎలా డిస్కస్ చేస్తారండి? సో ఆ 12% మనకి ఐజిఎస్ రేట్ ఎంత అవుతుంది అప్పుడు? సో డైరెక్ట్గా 12% వేస్తారా? సో లేదంటే అక్కడ మనకి ఏమైనా షేరింగ్ ఉన్నాయా? సో సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి షేరింగ్ చేయం కదా. సో ఎప్పుడైనా సరే అదర్ స్టేట్లో మనకి కంపల్సరీగా పర్చేస్ కానీ సేలింగ్ జరిగినప్పుడు సో డైరెక్ట్గా ఐజిఎస్టీని మెన్షన్ చేసుకుంటామండి. ఓకేనా? సో డైరెక్ట్గా ఐజిఎస్టీని మెన్షన్ చేసుకుని 12% కూడా డైరెక్ట్గా పే చేసేస్తాం సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18% ఇచ్చారు సోప్స్ అండ్ హెయిర్ ఆయిల్కి. సో ఇక్కడ ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకల్ స్టేట్ అనుకోండి, సో 18% ఇప్పుడు మనకి ఎలా వస్తుంది జిఎస్టీ అప్లికబుల్ రేటు? సో సిజిఎస్టీ 9% తీసుకుంటాము, ఎస్జిఎస్టీ 9% తీసుకుంటాం. సో అదేవిధంగా 28% అండి. సో ప్రాబ్లం 28% ఇచ్చారనుకోండి, సో సిజిఎస్టీ 14 అండ్ ఎస్జిఎస్టీ 14. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో నోట్ ఏమి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ పాయింట్లో? సో స్టాక్ ఐటమ్ క్రియేట్ సో టైం ఎట్ ద టైం అంటే ఏంటండి? ఇక్కడ ఒక స్టాక్ ఐటమ్ మనం క్రియేట్ చేసేటప్పుడు రైస్ కానీ సాల్ట్ కానీ సో ఈ రెండు ప్రొడక్ట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నో జిఎస్టీ లెడ్జర్ క్రియేట్ టైం మెన్షన్ ఎస్ నాట్ అటెంప్ట్. సో మీకు ఇందాక ప్రీవియస్గా డిస్కస్ చేశాను కదా. సో ఎగ్జామ్షన్ మనకి ట్యాక్స్ రేట్స్ ఇచ్చినప్పుడు సో జిఎస్టీలో అయినటువంటి రైస్ కానీ సాల్ట్ కానీ సో ఈ రెండు మనం లెడ్జర్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ట్యాక్సిబుల్ రేట్స్ ఏమంటున్నాడు? ఎగ్జామ్షన్ అంటున్నాడు. అంటే అక్కడ మనం ట్యాక్సిబుల్ రేట్స్ తీసుకోమండి. సో రిమైనింగ్ స్టాక్ ఐటమ్స్ ఇంట్రా స్టేట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ అప్లికబుల్ ఇంటర్ స్టేట్ ఐజిఎస్టీ అప్లికబుల్. సో ఓన్లీ ఏమంటున్నాడు ఇక్కడ? రైస్ అండ్ సాల్ట్ మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తున్నారండి ట్యాక్స్ గురించి జిఎస్టీ విషయంలో. సో రిమైనింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా. సో ఏమేంటి అండి? టూత్ పేస్ట్ కానీ, షేవింగ్ క్రీమ్ కానీ, ఓకేనా? సో డ్రై ఫ్రూట్స్ కానీ వీటన్నిటికీ కూడా మనకి ట్యాక్సిబుల్ వర్కౌట్ అవుతాయి. సో ట్యాక్సిబుల్ ఎలా అప్లై అవుతాయి అని కూడా ఇక్కడ మీకు జిఎస్టీ రేట్స్ ఇచ్చారు కదా. సో డిఫరెంట్ రేట్స్ ఇచ్చారు ఇక్కడ. సో 12% అయితే ఒక రేట్ తీసుకోవాలి, 18% అయితే డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్ మీద ఒక రేట్ తీసుకోవాలి, సో 28% అయితే ఒక రేట్ తీసుకోవాలి. సో ఈ రేట్స్ అని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామండి? డిపెండ్స్ ఆన్ స్టేట్.
సో అంతే కదా, మనం పర్చేస్ లోకల్ స్టేట్లో చేస్తే సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అప్లై చేసుకుంటాం. సో అదేవిధంగా అదర్ స్టేట్లో మనం కనుక పర్చేస్ కానీ సేవింగ్ చేస్తే ఐజిఎస్టీ అప్లై చేస్తాం. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే టాపిక్ అర్థమైందా గైస్? ఇక్కడ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అని అర్థమైందా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా మీకు? సో థియరిటికల్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో వన్స్ అగైన్ ప్లీజ్ అంటున్నారు కదా, సో చెప్తాను చూడండి. అంజలి గారు ప్రకాశం డిస్టిక్ నుంచి. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే ఏం లేదండి, ఓకేనా? సో డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్ ఐటమ్స్ ఇస్తారు మనకి. సో మనకి కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటున్నారు. సో అవి ఏమేమి ప్రొడక్ట్స్ కూడా మనకి ప్రాబ్లం వల్ల ఇచ్చారు ఆల్రెడీ. సో ఏమేమి ఇచ్చారు చూడండి ఇక్కడ. సో మనకి ఒక షాప్ అని తీసుకోండి, ఓకేనా? ఒక షాప్లో ఏమేమి ఉన్నాయి? రైస్ ఉంది, సాల్ట్ ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉంది, టూత్ పౌడర్ ఉన్నాయి, సో సోప్స్, హెయిర్ ఆయిల్ అండ్ పెర్ఫార్మెన్స్ షాంపూస్, టూత్ పేస్ట్ అండ్ సేవింగ్ క్రీమ్స్, ఓకేనా? సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి మన షాప్లో ఉన్నాయి. సో మన షాప్లో ఉన్న వాటికి సో ఇక్కడ డిఫరెంట్ రేట్స్ ఇచ్చారు చూడండి జిఎస్టీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ కానీ సాల్ట్ కానీ పర్చేస్ చేశారనుకోండి, ఓకేనా? సో వీటికి మనం ఓచర్ ఎంటర్ చేసినప్పుడు పర్చేస్ ఓచర్లో ట్యాక్సిబుల్ రేట్స్ తీసుకోమండి. సో ఎందుకు తీసుకోము? ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని, రైస్ సాల్ట్కి ట్యాక్సిబుల్ రేట్స్ ఎగ్జామ్షన్ అని చెప్పని, ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో డ్రై ఫ్రూట్స్ కానీ టూత్ పౌడర్ కానీ, సో ఈ టూ ప్రొడక్ట్స్ గురించి ఏమంటున్నాడు షాప్లో? సో వీటికి కంపల్సరీగా జిఎస్టీ తీసుకోవాలండి. సో వాటికి ఎంత అంటున్నాడు? 12% అంటున్నాడు. సో 12% అంటే నువ్వు లోకల్ స్టేట్లో పర్చేస్ చేశారనుకోండి, సో సిజిఎస్టీ 6%, ఎస్జిఎస్టీ 6% కింద మనం పర్చేస్ కానీ సేలింగ్ కానీ చేసుకుంటాం. సో అదేవిధంగా మీరు అదర్ స్టేట్కి పర్చేస్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సో ఐజిఎస్టీ అని డైరెక్ట్గా 12% తీసేసుకుంటాం, ఓకేనా? సో అదేవిధంగా 18%లో ఉన్నటువంటి సోప్స్, హెయిర్ ఆయిల్, సో 28% కింద కొన్ని లిస్ట్ ఆఫ్ మనకి స్టాక్ ఐటమ్స్ ఇచ్చారు. సో మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ అంటే ఏం లేదండి. సో డిఫరెంట్ స్టాక్ ఐటమ్స్ని వాటి జిఎస్టీ రేట్స్ ప్రకారం మనకి ప్రాబ్లం ఎలా చేసుకోవాలని చెప్తున్నాడు అంతే. అర్థమైందా అంజలి గారు? సో ప్రకాశం డిస్టిక్ నుంచి అంజలి గారు. ఓకేనా, క్లియరా? సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా థియరిటికల్ గా? ఓకే, సో వీటికి సంబంధించి ప్రాబ్లం చూద్దామండి. సో మనం డిస్కస్ చేసుకుందే ప్రాబ్లం అండి. సో చూడండి ఇక్కడ రైస్ సాల్ట్ 0% ఇచ్చారు, ఓకేనా? సో ప్రాబ్లం చూసి భయపడద్దు. సో ప్రాబ్లం కొంచెం పెద్దగానే ఉందండి, ఓకే? సో ఎందుకంటే మన మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ కదా. సో మన మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ప్రీవియస్ కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సేల్కి యూజ్ చేశారని చెప్పుకున్నాం కదా కంపెనీ వాళ్ళు. సో అక్కడ ఓన్లీ సేలింగ్ ఓచర్లో మాత్రమే మనకి ఎఫెక్ట్ జరిగింది, అంతే కదా? ప్రీవియస్ క్లాస్లో మనం మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ చెప్పుకున్నప్పుడు సో డీలర్ ప్రైస్ అయితే డీలర్ ప్రైస్ని యాక్టివేట్ చేసుకున్నాం, హోల్సేలర్ ప్రైస్ అయితే హోల్సేలర్ ప్రైస్ యాక్టివేట్ చేసుకున్నాం. సో అదేవిధంగా రిటైలర్ కానీ కస్టమర్స్ కానీ. సో ఈ సేల్స్ ప్రైస్ మనకి ఈ ప్రైస్ లెవెల్స్ అనేవి ఎక్కడ ఎఫెక్ట్ జరిగినాయండి? ఓన్లీ సేల్స్ ఓచర్ మాత్రం చేసేటప్పుడు మాత్రం ఎఫెక్ట్ అయినాయి, ఓకేనా? సో కాకపోతే ఇక్కడ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేవి సో జిఎస్టీలో ట్యాక్సిబుల్ రేట్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో మనకి పర్చేస్ ఓచర్లోనే ఎఫెక్ట్ జరుగుతుంది. సో అదేవిధంగా సేల్స్ ఓచర్లో కూడా ఎఫెక్ట్ జరుగుతాయి. సో అవి ఎలా అప్లై చేయాలన్నది సో ప్రాబ్లం బట్టి డిస్కస్ చేద్దామండి. సో ప్రాక్టికల్గా డిస్కస్ చేస్తాను చూడండి. సో ప్రాబ్లమ్ని సో ఫస్ట్ షార్ట్ కట్ కి ఏంటండి? ఒక కంపెనీని క్రియేట్ చేయాలంటే సో కంపెనీ క్రియేట్ చేయాలంటే మనకి షార్ట్ కట్ కి Alt+F1. సో మిస్టర్ శ్రీనివాసరావు. సో స్టేట్ ఏమి ఇచ్చారండి ప్రాబ్లంలో? చూడండి ఇక్కడ. సో స్టేట్ ఏమన్నాడు? ఇంటరా స్టేట్ అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఇంటరా స్టేట్ అంటే మనకి లోకల్ స్టేటా అదర్ స్టేటా? సో ప్రాబ్లంలో ఇక్కడ ఇంట్రా స్టేట్ అన్నారండి. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. సో లోకల్ స్టేట్ అయినా
ఇంట్రా స్టేట్ అయినా రెండు టర్మ్స్ కూడా ఒకటేనండి. సో అదే విధంగా మనకి అదర్ స్టేట్ అయినా ఇంటర్ స్టేట్ అయినా రెండు ఒకటేనని. సో దాన్ని బట్టి ఇక్కడ ఏమంటున్నాడు వీడు, పర్చేస్ as ఫాలోస్ ఫ్రమ్ గోపాల్ అండ్ సన్స్ ఇంట్రా స్టేట్ అంటున్నాడు. ఓకేనా. సో ఇంట్రా స్టేట్ అంటే లోకల్ స్టేట్ అనే కదా. ఎస్. సో కాబట్టి ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అని తీసుకుంటున్నామండి. సో పర్సన్ నేమ్ అప్లై చేశాను. సో అదే విధంగా స్టేట్ ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి షార్ట్ కట్ కి Ctrl+A. సో చూడండి, సో ఎప్పుడైతే మనం కంపెనీ నేమ్ మెన్షన్ చేసి సో స్టేట్ కూడా ఎంటర్ చేస్తాం, ఆటోమేటిక్గా మనకి టాలీ సాఫ్ట్వేర్లో సో మన ప్రాబ్లం రిలేటెడ్ ఏదైతే కంపెనీ క్రియేట్ చేస్తామో ఆ కంపెనీ అనేది హైలైట్ అయిపోతుందండి. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఓవర్. సో మనకి 3 స్టెప్స్ అనుకున్నాం కదా టాలీ సాఫ్ట్వేర్లో. ఒక అకౌంట్స్ ప్రాబ్లమ్ని మనం టాలీ సాఫ్ట్వేర్లో యూజ్ చేయాలంటే సో 1 కంపెనీ క్రియేషన్, 2 లెడ్జర్స్ పోస్టింగ్ అండ్ 3 వోచరింగ్. సో అందులో ఫస్ట్ స్టెప్ క్లియర్ చేసామండి, కంపెనీ క్రియేషన్. ఓకే. సో ఇప్పుడు జిఎస్టీ గురించి సెట్టింగ్స్ చేసుకోవాలి కదా. సో జిఎస్టీ గురించి సెట్టింగ్స్ చేసుకోవాలంటే మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి. సో టాలీ సాఫ్ట్వేర్లో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్కి వెళ్ళాలంటే షార్ట్ కట్కి ఏంటండి, టాలీలో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్కి వెళ్ళాలంటే షార్ట్ కట్కి ఏంటి, F11. సో ఒక్కళ్ళు మాత్రం F12 అని ప్రెస్ చేశారు, చంద్రిక గారు. సో చిత్తూరు డిస్టిక్ నుంచి చంద్రిక గారు. సో మనకి F11 ఉంటుందండి కీబోర్డ్లో. సో F11 అండ్ F3, ఎందుకంటే మనం చేసే ప్రాబ్లమ్స్ కూడా జిఎస్టీ రిలేటెడ్ కాబట్టి. సో ప్రీవియస్ కాన్సెప్ట్స్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సో స్టాక్ అంటే ఇన్వెంటరీ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు సో అది ఇన్వెంటరీ ఫ్యూచర్స్ కాబట్టి మనం F11 అని ఎంటర్ చేసుకొని అగైన్ అది F2 ప్రెస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్, మనకి జిఎస్టీ కాబట్టి F11 ప్రెస్ చేస్తున్నాం అండర్ F3. సో ఇక్కడ ట్యాక్స్ సెట్టింగ్స్ లో ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి సో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సో ఆ ఒక్క ఆప్షన్ చేంజ్ చేస్తున్నానండి. సో ఇక్కడ రిమైనింగ్ ఫ్యూచర్స్ అన్ని కూడా సేమ్, ఇక్కడ నేనేం చేంజ్ చేయట్లేదు. ఓకే. సో జిఎస్టీని ఎనేబుల్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి చూడండి ప్రాబ్లంలో. సో ప్రాబ్లంలో స్టాక్ ఐటమ్స్ ఇచ్చారు కదా. సో డిఫరెంట్ స్టాక్ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా వస్తాయండి. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో ఇప్పటిదాకా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ సెట్స్ కానీ నెంబర్స్ కానీ తీసుకున్నాం. ఓకేనా. సో కాంబినేషన్ ప్రాబ్లం ఎప్పుడు తీసుకోలేదు కదా. సో ఇప్పుడు వచ్చిందండి కాంబినేషన్ ప్రాబ్లం. సో బ్యాగ్స్, ప్యాకెట్స్, పీసెస్, బాటిల్స్, సెట్స్, సో ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం చూడండి. సో ఫస్ట్ వన్ చూడండి అండి, రైస్. ఓకేనా. సో రైస్ కి సంబంధించి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏమి ఇచ్చారు, బ్యాగ్స్ అంటున్నాడు. ఓకే. సో ఇన్వెంటరీ ఇన్ఫో, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ క్రియేట్. సో ఫస్ట్ ఏం ఆప్షన్ ఏమి ఇచ్చారండి, ఇక్కడ బ్యాగ్స్ అని ఇచ్చారు. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వన్, సో చూడండి ఇక్కడ సాల్ట్. సో సాల్ట్ ఏమంటారంటే ఇక్కడ ప్యాకెట్స్. సో నెక్స్ట్ వన్ చూడండి, డ్రై ఫ్రూట్స్ అండి. సో డ్రై ఫ్రూట్స్ కూడా ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు మనకి, ప్యాకెట్సే కదా. ఓకే. సో చూడండి ఇక్కడ, సో నేను మళ్ళీ ప్యాకెట్స్ అని అగైన్ టైప్ చేస్తే టాలీ సాఫ్ట్వేర్ ఏమని తీసుకుంది ఇక్కడ, సో ఎర్రర్ అని చూపించింది. ఎందుకనండి చూడండి ఇక్కడ, సో ద నేమ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆన్ ఇంటర్ డిఫరెంట్ నేమ్ అంటుంది. ఓకేనా. సో మనం ప్రీవియస్ గా లెడ్జర్స్ లో కూడా చెప్పుకున్న టాపిక్ అదే కదా. సో ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో ఒక లెడ్జర్ అంటే మనకి ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు రిపీటెడ్ గా ఎన్నిసార్లు మనం యూజ్ చేసినా కూడా మనం అంటారు ఒక లెడ్జర్ లోనే క్రియేట్ చేసుకుంటున్నాం. సో కదా. సో అట్లానే ఇక్కడ కూడా ఇంతేనండి. సో స్టాక్ ఐటమ్స్ కూడా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ లో సో ఒకసారి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ మాత్రం రికార్డ్ చేసుకుంటాం. సో ఏదైనా రిపీట్ అయితే మాత్రం మనం ఒకవేళ ఎంటర్ చేసుకున్నా కూడా టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా డిస్ప్లే ఇస్తుంది. సో ద నేమ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ నేమ్ అంటున్నాడు. ఓకే.
సో ప్యాకెట్స్ తర్వాత నెక్స్ట్ ఐటమ్ చూడండి. సో పీసెస్ అండి. సో ఇప్పుడు చూసారా, మనం ఎప్పుడైతే కొత్త యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఐటమ్ క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంది ఇక్కడ. సో ఇందాక మనకి ఏమని చూపించింది, టాలీ సాఫ్ట్వేర్లో ఎర్రర్ అని చూపించింది. సో ఎందుకనండి, ఆల్రెడీ ప్యాకెట్స్ అనే ఐటమ్ మనం క్రియేట్ చేసాం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. కానీ మళ్ళీ ఏం చేసాం, సో మళ్ళీ అదే ఐటమ్ని క్రియేట్ చేయడం వల్ల టాలీ సాఫ్ట్వేర్ రిపీటెడ్ ఐటమ్ తీసుకోదండి. ఓకేనా. సో నెక్స్ట్ బాటిల్స్ అండ్ సెట్స్, అంటే మనకి 5 టైప్స్ ఆఫ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ వన్ సెట్స్. సో ఈ 5 ఐటమ్స్ కదా మనం క్రియేట్ చేసింది. సో నేమ్ ఆఫ్ యూనిట్ అండర్ కింద ఏమున్నాయండి, బ్యాగ్స్, బాటిల్స్, ప్యాకెట్స్, పీసెస్ అండ్ సెట్స్. స్టాక్ ఐటమ్స్. సో స్టాక్ ఐటమ్స్ చూడండి. సో ఫస్ట్ వన్ రైస్. సో రైస్ కి ఏమి ఇచ్చాం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, మనం బ్యాగ్స్ అని ఇచ్చాం. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమంటున్నారండి జిఎస్టీ రేట్స్ లో. సో రైస్ అండ్ సాల్ట్ కి సంబంధించి జిఎస్టీ రేట్ ఏమంటున్నాడు. సో ప్రాబ్లంలో చూడండి. సో ప్రాబ్లం చూస్తే అండర్ రైస్ అండ్ సాల్ట్ కి 0% అంటున్నాడు. అంటే ఇక్కడ మనం జిఎస్టీ అప్లికబుల్ చేస్తామా ప్రాబ్లంలో. సో జిఎస్టీకి సంబంధించి సెట్టింగ్స్ ఇక్కడ మనం ప్రీవియస్గా సెట్టింగ్స్ చేసుకున్నాం కదా, అప్లికబుల్ అని, ట్యాక్సిబుల్ వాల్యూ అని, ఆన్ వాల్యూ అని. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏమి రావండి. చూడండి ఇక్కడ. సో జిఎస్టీ అప్లికబుల్ అంటే అప్లికబుల్లోనే ఉంది. కానీ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏం చేసాం, ఇక్కడ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ నేనేం కరెక్షన్ చేయట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ జిఎస్టీ తీసుకోమండి, రేటు ఎగ్జాంప్టెడ్ కాబట్టి ఇక్కడ నేను రేట్ తీసుకోలేదు. సో ఈ పాయింట్ అర్థమైంది అందరికీ. సో తేజస్ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి. సో ఏమి లేదండి, ఇక్కడ జిఎస్టీ రేట్ ఎందుకు తీసుకోలేదంటే, సో మనకి ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ ఏ ఐటమ్స్కి ఏ ట్యాక్స్ రేట్ తీసుకోవాలి అని చెప్పని. సో అండర్లో మీకు చూడండి, ఇక్కడ రైస్కి సాల్ట్కి సంబంధించి ఏముంది, ఇక్కడ జిఎస్టీ రేటు 0% అని ఉంది. అంటే ఏంటండి, సో వీటిని పర్చేస్ చేసినా సేల్స్ చేసినా ఏంటి అంటే టాలీ సాఫ్ట్వేర్లో ఓచర్ మనం ఎంటర్ చేసినప్పుడు ట్యాక్సిబుల్ రేట్స్ తీసుకోము. అంటే జిఎస్టీ ఎగ్జాంప్టెడ్ అండి ఇక్కడ. ఓకేనా. అవును, నో జిఎస్టీ. క్లియరా తేజస్ గారు. ఓకే. సో నెక్స్ట్ సాల్ట్ అండి. సో సాల్ట్ కూడా అదే డిస్కస్ చేసుకున్నాం కదా. సో సాల్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి ప్రాబ్లంలో. సో ప్యాకెట్స్. సో ప్యాకెట్స్ ఇక్కడ కూడా జిఎస్టీ తీసుకోమండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్కి ఏమంటున్నాడు, ప్యాకెట్సే కదా. ఎస్. సో డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ జిఎస్టీ అప్లికబుల్ అంటున్నాడు కదా. సో ప్రాబ్లంలో చూడండి. సో మనకి ఎగ్జాంప్టెడ్ గూడ్స్ ఏమి ఇచ్చారు, ఓన్లీ రైస్ అండ్ సాల్ట్ మాత్రమే ఇచ్చారు. సో డ్రై ఫ్రూట్స్కి ఏమంటున్నాడండి ఇక్కడ 12% తీసుకోమంటున్నాడు కదా. ఎస్. ఆన్ వాల్యూ, ట్యాక్సిబుల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 12%. ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి. సో టూత్ పౌడర్ అండి. సో టూత్ పౌడర్కి సంబంధించి కూడా ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఇక్కడ. సో టూత్ పౌడర్ అనేది కూడా మనకి 12%. సో టూత్ పౌడర్ అనేది కూడా
ప్యాకెట్స్. సో జిఎస్టీ అప్లికబుల్ కాబట్టి ఎస్. సో టూత్ పౌడర్ కూడా ఎంత ఇచ్చారండి మనకి ప్రాబ్లంలో? 12% ఇచ్చారండి. సో నెక్స్ట్ వన్ చూడండి, సోప్స్. సో సోప్స్, హెయిర్ ఆయిల్ మనకి ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ లో 18% అండర్ కింద ఉన్నాయి. ఓకేనా? సో సోప్స్, హెయిర్ ఆయిల్స్. సో సోప్స్ పీసెస్ అండి. సో జిఎస్టీ ఉంది కదా సోప్స్ కి. సో అందుకని ఇక్కడ నేను అప్లికబుల్ అని పెడుతున్నాను. సో కింద ఎస్ అని చేస్తున్నాను. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి సోప్స్, హెయిర్ ఆయిల్ కి? 18% కాబట్టి ఇక్కడ నేను ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ దగ్గర 18% టైప్ చేశాను. సో గూడ్స్ కాబట్టి గూడ్స్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ హెయిర్ ఆయిల్. సో హెయిర్ ఆయిల్ కూడా అండర్ కేటగిరీ 18% అండి. సో హెయిర్ ఆయిల్ బాటిల్స్. సో ఎస్, ఆన్ వాల్యూ, taxable 18%. ఓకే. సో నెక్స్ట్ చూడండి, సో మనకి పర్ఫ్యూమ్స్, షాంపూ, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్. సో ఈ 4 కూడా ప్రొడక్ట్స్ మనకి ఏ హెడ్ కింద ఇచ్చారండి జిఎస్టీలో? సో పర్ఫ్యూమ్స్ చూడండి ఇక్కడ. సో పర్ఫ్యూమ్స్, షాంపూ, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్ ఇవన్నీ కూడా మనకి జిఎస్టీ అండర్ 28% లో ఇచ్చారండి. ఓకేనా? సో 28% అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ స్టేట్ లో పర్చేస్ చేశారనుకోండి, సో సిజిఎస్టీ 14% అవుతుంది, ఎస్జిఎస్టీ 14% అవుతుంది. అంతే కదా? సో ఇన్ కేస్ అదర్ స్టేట్ లో కనుక మనం పర్చేస్ కానీ సేలింగ్ చేస్తే, సో డైరెక్ట్ గా ఐజిఎస్టీ ఎంటర్ చేసుకుంటాం. 28% కూడా డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తామండి. క్లియర్ పాయింట్స్ ఇక్కడ మీకు? సో ప్రాబ్లమ్ లో ఎలా అయితే డిస్కస్ చేస్తున్నారో అట్లా మనం డిఫరెంట్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నాము. సో రేట్స్ కూడా అలా తీసుకుంటున్నామండి. సో ఎగ్జాంపుల్ అయితే అక్కడ ట్యాక్స్ తీసుకోవట్లేదు, ఎగ్జామ్షన్ కింద వదిలేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ ప్రొడక్ట్స్ టైప్ సంబంధించి ఎలా అయితే మనకి జిఎస్టీ డిఫరెంట్ రేట్స్ గా ఇచ్చారో ఆ రేట్స్ మాత్రమే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఓకేనా? సో లాస్ట్ స్టెప్ చూడండి, పెర్ఫ్యూమ్స్, షాంపూ, టూత్ పేస్ట్ కదా. సో పర్ఫ్యూమ్స్ బాటిల్స్, ఎస్. సో జిఎస్టీ ఎస్, ఆన్ వాల్యూ, సో ట్యాక్సబుల్. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 12%, 18%, 28%? సో 28%. సో నెక్స్ట్ వన్ అండి, షాంపూస్. సో షాంపూ కూడా బాటిల్సే, ఎస్. సో ట్యాక్సబుల్ వాల్యూ ఇక్కడ కూడా 28%. సో నెక్స్ట్ వన్ చూడండి, టూత్ పేస్ట్ అండి. సో టూత్ పేస్ట్ మనకి సెట్స్ అవుతుంది. సో జిఎస్టీ ఉంది కాబట్టి ఎస్, ఆన్ వాల్యూ అండ్ ట్యాక్సబుల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 28%. సో లాస్ట్ ఐటమ్ చూడండి, షేవింగ్ క్రీమ్ అండి. సెట్స్, ఎస్, ఆన్ వాల్యూ, taxable 28%.
సో చూడండి గైస్, సో షేవింగ్ క్రీమ్ దాకా మన ప్రాబ్లంలో ఎంటర్ చేసామండి, స్టాక్ ఐటమ్స్ ప్లస్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్. సో పర్చేసింగ్ సంబంధించి ప్రొడక్ట్స్ ఇవే కదా. సో ప్రాబ్లం ఇంకేమైనా ఉన్నాయా, మనం స్టాక్ ఐటమ్స్ కానీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కానీ తీసుకోవాల్సినవి? సో ప్రాబ్లంలు ఇంకేమైనా ఉన్నాయండి? ఓకే, సో ప్రాబ్లం ఇంతవరకు అర్థమైందా? సో మన మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే మన జిఎస్టీ ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాం ఏంటని, ఓకేనా? సో డిఫరెంట్ మనకి ప్రొడక్ట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారు ప్రాబ్లంలో. సో వాటికి సంబంధించి కూడా మనకి జిఎస్టీ రేట్స్, సో ఏ ప్రోడక్ట్కి ఎంతెంత తీసుకోవాలన్నది కూడా జిఎస్టీలో మెన్షన్ చేస్తారండి, ఓకేనా? సో దాని తగ్గట్టు మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇవేనా మనం తీసుకుంది ప్రాబ్లంలో. సో డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్లో తీసుకున్నాము, హెయిర్ ఆయిల్ బాటిల్స్లో తీసుకున్నాము, పర్ఫ్యూమ్స్ కూడా బాటిల్సే. సో రైస్కి సంబంధించి మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ బ్యాగ్స్ తీసుకున్నాము. సో సాల్ట్కి సంబంధించి ప్యాకెట్స్ తీసుకున్నాం. సో షాంపూ బాటిల్స్, సో షేవింగ్ క్రీమ్ సెట్స్, సోప్స్ పీసెస్, టూత్ పేస్ట్ అండ్ సెట్స్, టూత్ పౌడర్ ప్యాకెట్స్. సో టోటల్గా 10 ఐటమ్స్ అండి. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనం నేమ్ ఆఫ్ లెడ్జర్ ఎలా తీసుకుంటున్నాము, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఎలా తీసుకున్నాము ఏంటని? సో ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్ మనం ఎందుకు తీసుకోలేదు అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పానండి. సో మల్టిపుల్ లెడ్జర్కి సింగిల్ లెడ్జర్ డిఫరెన్స్ ఏంటి? సో మనకి మల్టిపుల్ లెడ్జర్స్లో ఏ కాలమ్స్ చూపిస్తున్నాయి చూడండి. సో మల్టిపుల్ లెడ్జర్స్లో మనకి నేమ్ ఆఫ్ ఐటమ్ ఒకటి, సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, సో అంతే కదా. సో ఇప్పుడు మనం జిఎస్టీ రేట్ అప్లికబుల్ చేయాలంటే సో వాటికి సంబంధించి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి మల్టిపుల్ లెడ్జర్స్లో. సో ఏం లేదు కదా, సో అందుకని మల్టిపుల్ లెడ్జర్స్ తీసుకున్నాను. సో అదే ఇక్కడ సింగిల్ స్టాక్ చూడండి. సో సింగిల్ స్టాక్ ఐటమ్ చూడండి ఇక్కడ. సో డ్రై ఫ్రూట్స్ అని మనం లెడ్జర్ ఎంటర్ చేసుకున్నాము. అండర్ వచ్చేసరికి ఇక్కడ యూనిట్స్ ప్యాకెట్స్ అని తీసుకున్నాం. ఇక్కడ స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్ ఉంది సింగిల్ లెడ్జర్లో, ఓకేనా? సో మనకి మల్టిపుల్ లెడ్జర్లో అక్కడ డిస్ప్లే ఇచ్చిందా? సో స్టాట్యూటరీకి సంబంధించి సో అక్కడ మల్టిపుల్ లెడ్జర్లో మనకి ఏం డిస్ప్లే ఇవ్వలేదండి. సో ఇప్పుడు మనం జిఎస్టీ రేట్ ఎలా అప్లికబుల్ చేస్తాం? సో మనకి స్టాట్యూటరీ డీటెయిల్స్ ఇస్తేనే కదా జిఎస్టీ మనం ఎస్ ఆర్ నో అని మెన్షన్ చేసుకొని రేట్స్ కూడా మెన్షన్ చేసుకుంటున్నాము, ఓకేనా? సో మల్టిపుల్ లెడ్జర్స్లో ఆప్షన్స్ ఏం లేవు. సో అందుకని నేను ఇక్కడ సింగిల్ లెడ్జర్ ప్రిఫర్ చేశాను. సో సింగిల్ లెడ్జర్లో నేను ఎంటర్ చేసినా కూడా మనకి అన్ని స్టాక్ ఐటమ్స్ అనేది కూడా మల్టిపుల్ లెడ్జర్స్లో కూడా డిస్ప్లే ఇస్తాయండి. సో చూడండి, సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసిందేమో సింగిల్ లెడ్జర్లో క్రియేట్ చేశాను అన్నీ కూడా 1 by 1. అంటే మనకి జిఎస్టీ రేట్స్ ఎగ్జాంపుల్ ఉన్నాయి, ట్యాక్స్ రేట్స్ తీసుకోకుండా కన్సిడర్ చేసాము. జిఎస్టీ రేట్స్ 12% రికార్డ్ చేసాం, 18% రికార్డ్ చేసాం. సో అదేవిధంగా లాస్ట్ 28% కూడా 28%లో మనం రికార్డ్ చేసాం. సో ఎందుకని ఇక్కడ సింగిల్ లెడ్జర్లో మనం ఎంటర్ చేసింది? సో స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, సో జిఎస్టీ సెట్టింగ్స్ యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ సింగిల్ లెడ్జర్ ప్రిఫర్ చేసామండి, ఓకేనా? సో అర్థమైంద పాయింట్ ఇక్కడ. సో సింగిల్ లెడ్జర్కి మల్టిపుల్ లెడ్జర్స్కి. ఓకే, సో మనం కంపెనీలో సో కంపెనీ క్రియేషన్ చేసాము మిస్టర్ శ్రీనివాసరావు అని సంబంధించి. సో నెక్స్ట్ ఐటమ్ మనకి జిఎస్టీ, సో వాటికి సంబంధించి ఎనేబుల్ జిఎస్టీ చేశాను. సో నెక్స్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ స్టాక్ ఐటమ్స్. సో మనకి ప్రాబ్లంలో నెక్స్ట్ చూడండి లెడ్జెస్ కదా. సో మల్టిపుల్ లెడ్జెస్ క్రియేట్. ఓకే, సో మనం మిస్టర్ శ్రీనివాసరావు అనే కంపెనీ క్రియేట్ చేసామండి. సో మిస్టర్ శ్రీనివాసరావు మన కంపెనీ ఏమవుతారు?
అకౌంటింగ్ గ్రూపు కంపెనీకి. సో క్యాపిటల్ అకౌంటే కదా. ఓకే. సో నెక్స్ట్ చూడండి సెకండ్ పాయింట్. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ గోపాల్ అండ్ సన్స్. ఓకేనా. సో మనం పర్చేస్ అంటే కొన్నామండి. ఎవరి దగ్గర నుంచి కొన్నాం? సో గోపాల్ అండ్ సన్స్ దగ్గర నుంచి కొన్నాం. ఓకే. సో అంటే లెడ్జర్ ఇక్కడ నేను ఫస్ట్ పర్చేస్ చేశాను కాబట్టి పర్చేస్ లెడ్జర్ని క్రియేట్ చేస్తున్నానండి. సో పర్చేస్ మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది? అండర్ పర్చేస్ అకౌంట్స్. ఓకే. సో ఇప్పుడు చెప్పండి. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ గోపాల్ అండ్ సన్స్ అంటున్నాడు. ఓకేనా. సో అంటే గోపాల్ అండ్ సన్స్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం. ఇప్పుడు గోపాల్ అండ్ సన్స్ ఏమవుతారండి మనకి లెడ్జర్ టాలీ సాఫ్ట్వేర్లో? సన్డ్రీ క్రెడిటార్సా సన్డ్రీ డెటార్సా? సో 2 రూల్స్ ఉంటాయండి ఇక్కడ. ఓకేనా. సో 2 రూల్స్ కూడా సో బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. ఒకటి, మనం ఏదైనా సరే పర్చేస్ ట్రాన్సాక్షన్ కానీ జరిగితే సో మనం పర్చేస్ ఎవరి దగ్గర నుంచి కొంటున్నామో వాళ్ళు మన కంపెనీకి సన్డ్రీ క్రెడిటార్స్ అవుతారు. ఓకేనా. సో మనం సేల్ చేసినప్పుడు సో మనం వేరే వాళ్ళకి అమ్ముతున్నాం కదా సేల్ అంటే. సో మన దగ్గర ఎవరైనా తీసుకుంటున్నారు కదా వాళ్ళు మన కంపెనీకి డెటార్స్ అవుతారు. ఓకేనా. క్లియరా ఈ రెండు? సన్డ్రీ క్రెడిటార్స్ అంటే సన్డ్రీ డెటార్స్ అంటే ఏంటని. సో ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఏమడుగుతున్నాడు? సో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ గోపాల్ అండ్ సన్స్ అంటే పర్చేస్ చేస్తున్నారే కదా. సో గోపాల్ అండ్ సన్స్ దగ్గర నుంచి మనం కొంటున్నాం కాబట్టి సో గోపాల్ అండ్ సన్స్ ఏమవుతారండి కంపెనీకి? సన్డ్రీ క్రెడిటార్స్ అవుతారు. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో సేల్స్ అండి. సో సేల్స్ యాజ్ ఫాలోస్ టు రాజా సన్స్. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ. సో రాజా సన్స్ కి మనం సేల్ చేస్తున్నాం. సో ఇప్పుడు రాజా సన్స్ ఏమవుతారు కంపెనీకి? సన్డ్రీ డెటార్స్. సో ఫస్ట్ సేల్స్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్స్. సో నెక్స్ట్ వన్. సో ఎవరికి అమ్ముతున్నాం అంటే ఇక్కడ రాజా సన్స్ అనే వాళ్ళకి అమ్ముతున్నాం. సో కంపెనీ వాళ్ళకి ఏమవుతారు రాజా సన్స్? సన్డ్రీ డెటార్స్. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఇచ్చారా? సో 4th 5th పాయింట్ చూడండి అండి ఇక్కడ. సో క్యాష్ పే టు గోపాలరావు అండ్ సన్స్, క్యాష్ ఫ్రమ్ రాజా సన్స్. సో ఈ రెండు మనకి లెడ్జర్లో వస్తాయా? సో గోపాలరావు సన్స్కి మనం ఎంత క్యాష్ పే చేయాలి, సో రాజా సన్స్ దగ్గర నుంచి మనకి ఎంత క్యాష్ వస్తుందని ఈ 2 పాయింట్స్ మనం లెడ్జర్లో కన్సిడర్ చేయాలండి. సో ఎందుకని కన్సిడర్ చేయం? సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనకి ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూనే ఉన్నానండి. సో క్యాష్ అనేది కూడా ఎప్పుడు మనకి ప్రీ డిఫైన్ లెడ్జర్. ఓకేనా. సో క్యాష్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి. సో క్వశ్చన్స్లో కూడా గుర్తుపెట్టుకోండి. సో హౌ మెనీ ప్రీ డిఫైన్ లెడ్జర్స్ హ్యావ్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్ అంటే ఆప్షన్ 1 or 2. హౌ మెనీ ప్రీ డిఫైన్ లెడ్జర్స్? ఎస్. సో ఒకటి క్యాష్, సో రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమీ లెడ్జర్స్ లేవు కాబట్టి ఎస్ అండ్ సేవ్. సో చూడండి ఇక్కడ. సో మనం ఏమైతే క్రియేట్ చేసామో లెడ్జర్స్ అన్నీ కూడా సో మనకి డిస్ప్లే అనే ఆప్షన్లో మనం చూసుకోవచ్చు అండి, అంటే ఏమేమి లెడ్జర్స్ క్రియేట్ చేసామని. ఓకే. సో ఒకవేళ మనం ఏదైనా లెడ్జర్ ఎంటర్ చేయడం మర్చిపోయామండి. సో ఇక్కడ కూడా లెడ్జర్ ఎంటర్ చేయడం మర్చిపోయాం. ఏ లెడ్జర్ ఎంటర్ చేయాలి ఇంకా మనకి ప్రాబ్లంలో? సో ఇంకా అన్ని లెడ్జర్లు అవ్వలేదు. ఓకేనా. సో టాక్సేషన్ సంబంధించి లెడ్జర్స్ క్రియేట్ చేసామా? చేయలేదు కదా. సో ప్రాబ్లంలో మనకి లోకల్ స్టేట్ ఇచ్చారు కదా. సో అంటే లోకల్ స్టేట్ ఇచ్చారంటే మనకి టాక్సిబుల్ రేట్స్ ఏమవుతాయి? జిఎస్టీ. సో సిజిఎస్టీ అప్లై చేయాలి, ఎస్జిఎస్టీ అప్లై చేయాలి. ఓకే. సో ఇక్కడ మనం లెడ్జర్స్ ఎంటర్ చేసుకోలేదండి. సో ఇప్పుడు ఎంటర్ చేయలేదు నేను. సో ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయాలంటే మనం డిస్ప్లేలో ఆప్షన్లో ఎంటర్ చేయొచ్చా?
టాలీ సాఫ్ట్వేర్లో ఇప్పుడు మనకి డిస్ప్లే లెడ్జర్ నేను ఓపెన్ చేశాను టాలీ సాఫ్ట్వేర్లో. ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చా అండి? ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చా డిస్ప్లే ఆప్షన్స్లో? ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. సో ఎందుకని? సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్తూనే ఉన్నాను. సో డిస్ప్లే ఆప్షన్ అనేది ఎప్పుడు ఎందుకంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో సో మనం ఏమేమి లెడ్జర్స్ క్రియేట్ చేసామో అని ఓన్లీ మనం వెరిఫై చెక్ చేసుకోవడానికి మాత్రమే మన డిస్ప్లే ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఓకేనా? సో ఏదైనా చేంజ్ చేయాలన్నా లేదంటే ఎడిట్ చేయాలన్నా మనకి ఆప్షన్ ఏంటి? టాలీ సాఫ్ట్వేర్లో మనకి థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఆల్టర్. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన డ్యూటీస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు కదా. సో సిజిఎస్టి అండర్ సో ట్యాక్సిబుల్ రేట్స్ ఏమవుతాయండి మనకి అకౌంటింగ్ గ్రూపు? సో సిజిఎస్టి కానీ ఎస్జిఎస్టి కానీ ఐజిఎస్టి కానీ సో ఏ ట్యాక్స్ రేట్స్ అయినా మనకి ఒకే అకౌంట్ గ్రూప్ అనుకున్నాం. సో ఏ అకౌంట్ గ్రూప్ అండి అది? ఎస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో నెక్స్ట్ వన్ మనకి లోకల్ స్టేట్ కాబట్టి సో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో రెండు మనం ఎంటర్ చేసుకున్నాం కదా టాలీ సాఫ్ట్వేర్లో. ఎంటర్. సో ఇప్పుడు చూడండి డిస్ప్లేలో. సో ఇప్పుడు డిస్ప్లేలో గమనిస్తే ఇందాక మనకి సిజిఎస్టి ఎస్జిఎస్టి కనబడలేదండి. సో ఎందుకని? ఆ రెండు మనం లెడ్జర్స్ క్రియేట్ చేయడం మర్చిపోయాం కాబట్టి సో తిరిగి రెండింటిని ఎడిట్ చేసుకొని మరి మనం టాలీ సాఫ్ట్వేర్ రికార్డ్ చేసుకున్నాం. సో దానికి యూస్ అయిన షార్ట్ కట్ కి ఏమనుకున్నాం ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో ఆల్టర్ అనే షార్ట్ కట్ కి అండి. ఓకే, సో ఆల్టర్ ద్వారా మనం ఏదైనా సరే ఒకవేళ లెడ్జర్స్ మనం పోస్ట్ చేయడం మర్చిపోయినా లేదంటే చేంజెస్ అయినా చేయాలన్నా కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఆల్టర్ అనే ఆప్షన్ మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకున్నాము. సో లాస్ట్ వన్ ఓచరింగ్ పార్ట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ చూడండి. సో మిస్టర్ శ్రీనివాసరావు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs రూపీస్ అంటున్నాడు. సో మన కంపెనీకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడండి శ్రీనివాస్ అనే అతను. సో మన కంపెనీకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మన కంపెనీలోకి ఏమొస్తుంది? సో క్యాష్ అనేది మన కంపెనీలోకి వస్తుందా? సో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లేదంటే బయటికి వెళ్తుందండి ఇక్కడ? సో క్యాష్ కమింగ్. సో క్యాష్ కమింగ్ అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? సో రిసిప్ట్లో ఎంటర్ చేయాలా, పేమెంట్లో ఎంటర్ చేయాలా? సో రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. సో రిసిప్ట్కి షార్ట్ కట్ కి ఏంటండి టాలీ సాఫ్ట్వేర్లో? F6. సో ఇప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్ ఏం డిస్ప్లే వస్తుంది? పేమెంట్ అని డిస్ప్లే వస్తుందండి. సో చూడండి ఇక్కడ. సో ఎప్పుడైతే నేను F6 అని ప్రెస్ చేస్తానో ఆటోమేటిక్గా మనకి టాలీ సాఫ్ట్వేర్ రిసిప్ట్ వచ్చేగా మారిపోయింది. ఓకే, సో మనకి క్యాష్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను క్యాష్ని డెబిట్ చేశాను. సో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? మిస్టర్ శ్రీనివాసరావు. సో మనకి ప్రాబ్లంలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి? 4 lakhs రూపీసా? ₹4 lakhs. సో నెక్స్ట్ వన్ చూడండి. సో పర్చేస్ as follows ఫ్రమ్ గోపాల్ అండ్ సన్స్. ఓకేనా? సో మన గోపాల్ అండ్ సన్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేసామండి. ఓకేనా? అవి ఏమేమి అనేది చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. సో అందులో కొన్ని ఎగ్జంప్షన్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ 2 points రైస్ సాల్ట్కి ఎగ్జంప్షన్ అండి. ఓకేనా? సో రిమైనింగ్ అన్ని కూడా మనకి జిఎస్టీ రేట్స్ ఇచ్చారు. సో జిఎస్టీ ఎంతెంత రేట్ ఇస్తే మనం పర్చేస్ వచ్చేలో అంత తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి జనరల్గా రియల్ టైంలో కూడా అంతే ఉంటుందండి. సో రియల్ టైంలో ఎలా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అండ్ సాల్ట్ ఏమనుకున్నాం? ఎగ్జామ్షన్ అనుకున్నాం. ఓకేనా? సో మన షాప్ నుంచి వేరే వాళ్ళ దగ్గరికి మనం పంపించాలన్నా సో వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలన్నా కూడా రైస్ ఏమవుతుంది అక్కడ? సో మనకి టాలీ వోచర్ ఎంటర్ చేసినప్పుడు ట్యాక్స్ రేట్స్ ఎగ్జామ్షన్ అండి అక్కడ. ఓకేనా? సో ట్యాక్స్ రేట్స్ లోకల్ స్టేట్ కానీ అదర్ స్టేట్ కానీ అప్లికబుల్ అవ్వవు. సో ఎందుకని ఇక్కడ ఈ రెండు కూడా మనకి ఎగ్జామ్షన్ అని ఇచ్చారు, రైస్ అండ్ సాల్ట్. సో రిమైనింగ్ అన్ని కూడా మనకి షాప్లో ఏమేమి రేట్స్ ఉన్నాయో మార్కెట్ని బట్టి సో ఆ రేట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి రిసిప్ట్లో ఉందండి టాలీ వోచర్. సో రిసిప్ట్లో ఉంది, మనం పర్చేస్ వోచర్లో ఎంటర్ చేసుకోవాలి గోపాల్ అండ్ సన్స్కి. సో మనకి షార్ట్ కట్ కి ఏంటండి టాలీ వోచర్లో? F9.
ఓకే. సో పర్చేస్ చేస్తున్నాం. ఎవరి దగ్గర పర్చేస్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. సో క్యాష్‌కి కొంటున్నామా? లేదంటే పార్టీ గోపాల్ అండ్ సన్సా? లేదు అంటే రాజా అండ్ సన్సా? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఏ, బి, సి. ఈ ఆప్షన్ తీసుకుంటామండి మనకి. సో మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు కదా గోపాల్ అండ్ సన్స్ అని. సో మనకి ప్రాబ్లం లో క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి గోపాల్ అండ్ సన్స్ ని తీసుకుంటాం. సో గోపాల్ అండ్ సన్స్ ఎవరండి ఇక్కడ? స్టేట్ చూడండి. లోకల్ స్టేటా, అదర్ స్టేటా? సో మనకి ప్రాబ్లంలో సో గోపాల్ అండ్ సన్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం. అతను ఏ స్టేట్ అండి? లోకల్ స్టేటే కదా. సో లోకల్ స్టేట్ కాబట్టి అక్కడ మనం సిజిఎస్సి, ఎస్సిఎస్సి తీసుకున్నాం అక్కడ. సో చూడండి ఇక్కడ ఫస్ట్ 2 ఐటమ్స్ రైస్. సో రైస్ అంటే ఎంత ఇక్కడ? 20. సో నేను 20 అని ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఆటోమేటిక్గా అవి బ్యాగ్సా లేకపోతే ప్యాకెట్సా పీసెస్ అనేది సో ఎలా వచ్చిందండి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో? త్రూ మనం స్టాక్ ఐటమ్స్లో ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాం కదా. సో ఏవైతే మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసామో టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా మనం వాటికి సంబంధించి నెంబరింగ్ ఇవ్వగానే సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనేది ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంటుందండి. ఓకేనా. సో రైస్ 20 బ్యాగ్స్, ఈచ్ వన్ 950 రూపీస్ అంటున్నారు ఇక్కడ. సో ఏ డిస్కౌంట్స్ లేవు కాబట్టి సో 20 × 958 మనకి టోటల్ అమౌంట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ సాల్ట్. సో సాల్ట్ ఏమంటున్నాడు ఏంటి ఇక్కడ? 100 ప్యాకెట్స్ అంటున్నాడు. 100 ప్యాకెట్స్, ఈచ్ వన్ 12 రూపీస్. ఓకే. సో ఈ 2 ప్రొడక్ట్స్ ఎంటర్ చేశానండి టాలీ సాఫ్ట్వేర్లో పర్చేస్ వచ్చర్లో. సో ఇప్పుడు మనకి ఇక్కడ ట్యాక్సిబుల్ రేట్స్ ఎంత అవుతాయి? సో జిఎస్టీలో చెప్పుకున్నాం కదా. సో పర్చేస్ వచ్చర్ ఎంటర్ చేసిన తర్వాత ట్యాక్సిబుల్ రేట్స్ లోకల్ స్టేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ తీసుకోవాలని. ఓకేనా. సో ఇప్పుడు మనకి రైస్ అండ్ సాల్ట్కి ఎంత వస్తుంది ఇక్కడ ట్యాక్సిబుల్ రేట్స్? సో రైస్ అండ్ సాల్ట్కి మనం ట్యాక్స్ రేట్ తీసుకోమా? సో 0 అంటున్నారు. సో ఎందుకు 0 అంటే ఆల్రెడీ ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదండి. సో రైస్ ప్లస్ సాల్ట్ ఈ 2 సంబంధించి ట్యాక్సిబుల్ రేట్స్ అంటే మనకి జిఎస్టీలో ఎగ్జామ్షన్ ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ నేను ట్యాక్సిబుల్ రేట్స్ అని క్రియేట్ చేయట్లేదు. సో జస్ట్ సేవ్ చేస్తున్నాను వచ్చారు అంతే. ఓకే. సో అగైన్ అండ్ గోపాల్ సన్స్. సో నెక్స్ట్ 2 ప్రొడక్ట్స్ చూడండి. సో డ్రై ఫ్రూట్స్ ఒకటి, టూత్ పౌడర్ ఒకటి, అంతే కదా. సో డ్రై ఫ్రూట్స్, టూత్ పౌడర్. సో డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ ఎంత అంటే ఇక్కడ? సో 60 ప్యాకెట్స్, ఈచ్ వన్ 100 రూపీస్. సో నెక్స్ట్ వన్ టూత్ పౌడర్ అండి. సో టూత్ పౌడర్ కూడా ఎంత అండి ఇక్కడ? సో 30 ప్యాకెట్స్, ఈచ్ వన్ 15 రూపీస్. ఓకే. సో ఇక్కడ మనం జిఎస్టీ రేట్స్ తీసుకుంటామండి. సో ఇందాక పాయింట్ లాగా ఎగ్జామ్షనా ఇక్కడ జిఎస్టీ రేట్ తీసుకుంటామా? సో ఇక్కడ జిఎస్టీ రేట్స్ తీసుకుంటామా? ఎస్. సో ఎందుకని తీసుకుంటామండి? సో ప్రాబ్లంలో క్లియర్గా చెప్పారు కదా ఈ 2 ప్రొడక్ట్స్ సంబంధించి. సో చూడండి డ్రై ఫ్రూట్స్ అండ్ టూత్ పౌడర్. సో ఈ 2కి సంబంధించి ఏమంటున్నాడు ఇక్కడ? ట్యాక్సిబుల్ రేటు 12% తీసుకోవాలంటున్నాడు. ఓకేనా. సో 12% తీసుకోవాలి. సో ఇక్కడ పర్చేస్ ఫ్రమ్ గోపాల్ సన్స్ అనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ సో గోపాల్ సన్స్ అనే వాళ్ళు ఇంట్రా స్టేట్ అంటే లోకల్ స్టేట్ కాబట్టి ఇక్కడ 12% ఎలా డివైడ్ చేయాలి మనం? సిజిఎస్టీ 6%, ఎస్జిఎస్టీ 6%. చూడండి 6%
అండ్ SGST 6%. సో ఈ రెండే కదా. సో 12% రేట్స్ కింద వచ్చి 2 ఐటమ్సే కదండి. సో ఒకటి డ్రై ఫ్రూట్స్, రెండోది టూత్ పౌడర్. సో నెక్స్ట్, సో ఇక్కడ నేను ఎందుకు సపరేట్ వచ్చారు ఎంటర్ చేస్తున్నాను అర్థమవుతుందా మీకు? సో ఎందుకు నేను ఇక్కడ సపరేట్ వచ్చేసి మెయింటైన్ చేస్తున్నానండి? సో ఎందుకంటే మనకి ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్గానే ఉన్నాయి. సో అదేవిధంగా జిఎస్టీ రేట్స్ కూడా సపరేట్గా ఉన్నాయి కాబట్టి సో మీకు కూడా ఏంటంటే క్లియర్గా అర్థం అవడం కోసం నేను డిఫరెంట్ వచ్చేసి ఎంటర్ చేస్తానండి ఇక్కడ. ఓకేనా? సో ట్యాక్స్ రేట్స్ ఇస్ డిఫరెంట్. ఎస్, అందుకనే కూడా నేను పర్చేస్ సంబంధించి ఒక వోచర్లో తీసుకోవచ్చండి. ఒక వోచర్లో ఎప్పుడు మెయింటైన్ చేస్తాం మనం? సో ఎన్ని ప్రొడక్ట్స్ కూడా ఒకే రేటు అంటే ఒకటే జిఎస్టీ రేట్ మెయింటైన్ చేస్తే మనం వాటి మొత్తానికి కూడా ఒకటే వోచర్లో తీసుకోవచ్చండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? సో ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి జిఎస్టీ రేట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో అందుకని మనం డిఫరెంట్ వోచర్స్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ. సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా? సో పర్చేస్ వోచర్ ఎంటర్ చేసుకుంటున్నప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాము వోచర్ అనేది. సో ఇక్కడ ఇంకేం డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే, సో గోపాల్ సన్స్ పర్చేస్. సో మనం సెకండ్ ఐటమ్స్ కంప్లీట్ చేసామండి. థర్డ్ ప్రోడక్ట్ చూడండి. సో థర్డ్ ప్రోడక్ట్స్ ఏమేమి ఇచ్చారు? సోప్స్ అండ్ హెయిర్ ఆయిల్. సో సోప్స్ ఎన్ని ఇచ్చారండి? 50 పీసెస్ ఇక్కడ. సో 50 పీసెస్, ఈచ్ వన్ ఎంత అంటున్నాడండి? 45 రూపీస్. సో నెక్స్ట్ వన్ హెయిర్ ఆయిల్. సో హెయిర్ ఆయిల్ 45 బాటిల్స్. సో 45 బాటిల్స్, ఈచ్ వన్ 55 రూపీస్ అండి. ఓకే, సో సోప్స్కి సంబంధించి హెయిర్ ఆయిల్ సంబంధించి పర్చేస్ వోచర్ ఎంటర్ చేశాం. సో ఇప్పుడు జిఎస్టీ రేట్ చెప్పండి ఇక్కడ. సో 18% అంటున్నారంటే ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించి. సో మనం ఇంట్రెస్ట్ రేట్లు ఎంత తీసుకుంటాం ఇక్కడ? జిఎస్టీ 18% అంటే 9%. సో సిజిఎస్టీ 9% అండ్ ఎస్జిఎస్టీ కూడా మనం 9% తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో పర్ఫ్యూమ్స్, షాంపూస్, టూత్ పేస్ట్ అండ్ షేవింగ్ క్రీమ్. సో ఇవన్నీ కూడా ఈ 4 ప్రొడక్ట్స్ ఏమని ఇచ్చారు జిఎస్టీ రేట్స్లో ఇక్కడ? సో 28% కింద ఇచ్చారు, అంతే కదా? సో గోపాల్ అండ్ సన్స్ సో పర్చేస్. సో పర్ఫ్యూమ్స్ చూడండి. సో పర్ఫ్యూమ్స్ ఎన్ని ఇచ్చారు ఇక్కడ? 30 బాటిల్స్. సో 30 బాటిల్స్, ఈచ్ వన్ 120 రూపీస్. సో నెక్స్ట్ వన్ షాంపూస్. సో షాంపూస్ చూడండి ఇక్కడ 35 బాటిల్స్ ఇచ్చారు. సో ఈచ్ వన్ ఎంత అంటున్నారు ఇక్కడ? 74 రూపీస్. సో నెక్స్ట్ వన్ టూత్ పేస్ట్. సో టూత్ పేస్ట్ చూడండి ఇక్కడ 40 సెట్స్ ఇచ్చారండి. ఓకేనా? సో ఈచ్ వన్ 52 రూపీస్. సో లాస్ట్ అండ్ పాయింట్ షేవింగ్ క్రీమ్. సో షేవింగ్ క్రీమ్ ఎంత ఇచ్చారండి ఇక్కడ? 48. సో ఈచ్ వన్ 35 రూపీస్. ఓకే, సో ఈ 4 ప్రొడక్ట్స్ ఏమని చెప్పుకున్నామండి మనకి జిఎస్టీ స్లాబ్ ప్రకారం? సో పర్ఫ్యూమ్స్ కానీ, షాంపూస్ కానీ, టూత్ పేస్ట్ కానీ, షేవింగ్ క్రీమ్ కానీ, సో ఈ 4 కూడా మనకి జిఎస్టీ ట్యాక్సిబుల్ రేట్స్ అండర్ 28% అనుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం పర్చేస్ చేసింది గోపాల్ అండ్ సన్స్ లోకల్ స్టేట్ కాబట్టి సో ఇప్పుడు మనం షేర్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి 50%, స్టేట్ గవర్నమెంట్కి 50%. అంటే మనకి ట్యాక్సిబుల్ రేట్స్ ఎలా వస్తాయండి?
సో సిజిఎస్టి 14%, ఎస్జిఎస్టి 14%. సో సిజిఎస్టి 14%, ఎస్జిఎస్టి 14%. సో గమనించారా మీరు? సో వితౌట్ జిఎస్టి ముందు టాలీలో మన పర్చేస్ వచ్చేది చూడండి. సో 9,950. ఓకేనా? సో ఎప్పుడైతే మనం 14% ట్యాక్సిబుల్ వాల్యూస్ యాడ్ చేస్తామో సో ఓచర్ కూడా మారిపోద్దండి మనకి. సో ఓచర్ వాల్యూ ఎంత అండి ఇక్కడ? 12,736. ఓకే, సేవ్. సో పర్చేస్ కాన్సెప్ట్ దాకా అర్థమైంది అందరికీ ప్రాబ్లం? సో పర్చేస్ వచ్చి ఎంటర్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ప్రాబ్లం అందరికి అర్థమైందండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ప్రాబ్లంలో వచ్చినప్పుడు సో వాటి ట్యాక్స్ ల్యాబ్స్ ప్రకారం మన ఓచర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఏంటి అనేది సో ఇక్కడ వరకు అంటే మనం పర్చేస్ ఓచర్ ఎంటర్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో పర్చేస్ ఓచర్ చూసాం కదా. సో నెక్స్ట్ టైం ఇచ్చారు ప్రాబ్లంలో మనకి సేల్స్ అండి. సో మనం పర్చేస్ చేసినప్పుడు సేల్స్ కూడా చేస్తాం కదా. సో టాలీ సాఫ్ట్వేర్లో సేల్స్ కి షార్ట్ కట్ కి F8. ఓకే, సో సేల్స్ మనం ఎవరికి చేస్తున్నామండి? సో గోపాల్ అండ్ సన్స్ కే చేస్తున్నామా? అంటే మనం పర్చేస్ చేసింది గోపాల్ అండ్ సన్సే కాబట్టి సో సేలింగ్ కూడా గోపాల్ అండ్ సన్స్ కే చేస్తున్నామా? సో లేదంటే రాజా సన్సా? లేదంటే అసలు పార్టీకి కాదు క్యాష్ అమ్ముతున్నామా? ఓకే, సో చూడండి ప్రాబ్లంలో ఇక్కడ. సో సేల్స్ యాజ్ ఫాలోస్ టు రాజా సన్స్ అంటున్నాడు. ఓకేనా? సో అంటే అర్థం ఏంటండి ఇక్కడ? సో మనం సేల్ చేస్తున్నాం, ఎవరికి అమ్ముతున్నాం? సో రాజా అండ్ సన్స్ వాళ్ళకి అమ్ముతున్నాం ఇక్కడ. సో అంటే ఇప్పుడు మనం సేల్స్ వాచర్ ప్రిపేర్ చేసినప్పుడు ఏ క్లయింట్ నేమ్ మెన్షన్ చేసుకుంటాం? పార్టీ నేము. సో రాజా అండ్ సన్సే కదా. ఎస్. ఓకే, సో చూద్దాం చూడండి. సో పార్టీలో సో రాజా అండ్ సన్స్ కి మనం అమ్ముతున్నాం కాబట్టి సో రాజా అండ్ సన్స్ ని ఇక్కడ వచ్చి ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూడండి గైస్. సో కంట్రీ ఇండియా, స్టేట్ ఏమని ఇచ్చారు? సో సేల్ ఎవరు చేస్తున్నాం మనం? రాజా అండ్ సన్స్. సో రాజా అండ్ సన్స్ కూడా మనకి బ్రాకెట్లో ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ ప్రాబ్లంలో. సో ఇంట్రా స్టేట్ అంటే ఏంటండి? సో లోకల్ స్టేట్లోనే అమ్ముతున్నామా లేదంటే డిఫరెంట్ స్టేట్కి మనం అమ్ముతున్నామా మన ప్రొడక్ట్స్ అనేవి? సో ఇంట్రా స్టేట్ అయినా లోకల్ స్టేట్ అయినా రెండు టర్మ్స్ ఒకటేనండి. ఓకేనా? సో అదే విధంగా అదర్ స్టేట్ అయినా ఇంటర్ స్టేట్ అయినా రెండు కూడా ఒకటే. ఓకేనా? సో టర్మ్స్ గుర్తించుకోండి రెండు కూడా. సో ఇప్పుడు ఇంటర్ అడుగుతున్నాడు కాబట్టి మనకి లోకల్ అండి. సో లోకల్ స్టేట్లోనే పర్చేస్ చేసాము. సో లోకల్ స్టేట్లోనే మనం సేల్ కూడా చేసామండి. ఓకేనా? సో ఏమేమి సేల్ చేసాం చూడండి ఇక్కడ. సో సోప్స్, రైస్. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. ఎగ్జామ్షన్ గూడ్స్ తీసుకుందాం. సో రైస్. సో రైస్ ఎంత అంటున్నాడు ఇక్కడ? సో 20 బ్యాగ్స్. సో రేట్ రైస్ది సో మనకు కొంద చూడండి ఇక్కడ. సో రైస్ని ఎంత కొన్నాం? 950 కొన్నామండి. కానీ సేల్ ఎంత చేస్తున్నాం చూడండి. సో 1250. ఓకేనా? సో 1250. సో మనకి ఎగ్జామ్షన్ గూడ్స్లో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటండి?
సో రైస్ కాకుండా ఇంకోటి ఎగ్జామ్షన్ గూడ్స్ అనుకున్నాం కదా. సో ఇంకో ప్రోడక్ట్ ఏంటి, సాల్టే కదా. ఎస్. సో మనకి ఇక్కడ సేల్స్ లో పాయింట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకేనా. సో పర్చేస్ లో అయితే మనకి ఏ రేట్ స్లాబ్, ఎంత కమ్మాలి, ఎంత కొనాలి ఏంటని చెప్పని ఇచ్చారు. కానీ సేల్స్ లో చూడండి ఇక్కడ, సో జంబుల్డ్ అయిపోయినాయి అన్నీ కూడా. సో మనం ఫస్ట్ మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నేనేం చేశాను, రైస్, ఎందుకంటే రైస్ ఎగ్జామ్షన్ కాబట్టి టాలీలో ఇప్పుడు ఇక్కడ జిఎస్టీలో సో రైస్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వన్ చూడండి అలాగే, సో సాల్ట్ తీసుకుందామండి. సో రెండు ఎగ్జామ్షన్ గూడ్స్ కదా. సో సాల్ట్ ఎంత అమ్మామండి ఇక్కడ, 100 ప్యాకెట్స్. ఓకేనా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి ఇక్కడ, సో 19 రూపీస్కి అమ్మాం. ఓకే. సో పర్చేస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఓచర్లో ఎగ్జామ్టెడ్ కాబట్టి ట్యాక్స్ రేటు సో ఎగ్జామ్టెడ్ అనుకున్నాం. సో ఇక్కడ సేల్ చేస్తున్నామండి. ఓకేనా. సో సేల్ చేసేటప్పుడు కూడా మనం ఎగ్జామ్ట్కే ఓచర్ మెయింటైన్ చేసుకుంటామా, సో ఇక్కడ ఏమన్నా మనం ట్యాక్సిబుల్ రేట్స్ ఏమైనా అప్లై చేసుకుంటామా జిఎస్టీలో. సో పర్చేస్ చేసినప్పుడు ఓచర్లో అక్కడ ట్యాక్సిబుల్ రేట్స్ ఏం ఎంటర్ చేయలేదండి. ఓకేనా. సో ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాము. సో సేల్ చేసేటప్పుడు కూడా ఏమన్నా మెన్షన్ చేసుకుంటామా. ఇక్కడ కూడా ఓచర్ ఏం ఎంటర్ చేయమండి. ఓకేనా. సో ఓచర్ ఎంటర్ చేస్తాం, ట్యాక్సిబుల్ రేట్స్ తీసుకోం, ఎందుకంటే పర్చేస్ చేసినా సేల్స్ చేసినా కూడా సో ప్రాబ్లంలో రెండు కూడా ఎగ్జామ్ట్ అన్నాడు కాబట్టి. ఓకేనా. సో నేను ఒక 1 మినిట్ స్క్రీన్ షేర్ అనేది క్లోజ్ చేస్తున్నానండి. ఓకే. సో ఫీడ్బ్యాక్ ఫామ్ అడిగారు కదా, షేర్ చేస్తాను చూడండి. ఓకే. సో చూడండి గైస్, సో ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేశాను. సో చాట్ బాక్స్లో ఆల్రెడీ వచ్చిందా మీకు ఫీడ్బ్యాక్ ఫాము. సో docs.google.com అని చెప్పని. ఓకేనా. సో ఫీడ్బ్యాక్ ఫామ్ వచ్చింది కదా. సో స్లోగా ఫిల్ చేయండి ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది. సో ఇప్పుడు మనం తిరిగి ప్రాబ్లంలో డిస్కస్ చేస్తాం చూడండి. ఓకే. సో మనం ఏ ఓచర్ మెయింటైన్ చేసామండి టాలీ సాఫ్ట్వేర్లో సేల్స్లో. సో ఎగ్జామ్టెడ్ పార్టీస్ మాత్రమే మనం క్రియేట్ చేసుకున్నాం టాలీ సాఫ్ట్వేర్లో. సో ఒకటి రైస్, రెండోది సాల్ట్. ఓకేనా. సో ఇక్కడ ట్యాక్సిబుల్ రేట్స్ పర్చేస్లో తీసుకోలేదు కాబట్టి మనం సేల్ అంటే ఎవరికి సేల్ చేస్తున్నాం అన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాక్సిబుల్ రేట్స్ ఏమి ఉండవండి. సో రైస్ సాల్ట్కి సంబంధించి ఎగ్జామ్టెడ్ గూడ్స్ కాబట్టి సేల్స్ చేసేటప్పుడు కూడా మనకి ఓచర్ ఎగ్జామ్టెడ్ మాత్రమే. ఓకే. సో నెక్స్ట్ ప్రొడక్ట్స్ చూడండి. సో డ్రై ఫ్రూట్స్ అండ్ టూత్ పౌడర్. సో డ్రై ఫ్రూట్స్ చూడండి ఇక్కడ. సో 60 ప్యాకెట్స్ అంటున్నారు. ఓకే. సో 60 ప్యాకెట్స్, ఈచ్ వన్ 135 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ వన్ టూత్ పౌడర్ అండి. సో టూత్ పౌడర్ ఎంత సేల్ చేస్తున్నాం, 30 ప్యాకెట్స్, ఈచ్ వన్ 23 రూపీస్. ఓకే. సో ఇప్పుడు చెప్పండి గైస్,
సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ టూత్ పౌడర్కి సంబంధించి ట్యాక్సిబుల్ రేట్స్ తీసుకుంటామా లేదా? తీసుకుంటే ఎంత రేట్ తీసుకుంటాం ట్యాక్సిబుల్ రేట్స్? ఓకే, అప్లికబుల్ అంటున్నారు. సో ఎంత రేట్ తీసుకుంటాము? సో సిజిఎస్టీ ఎంత తీసుకుంటాము, ఎస్జిఎస్టీ ఎంత తీసుకుంటాము? సో ఓవరాల్గా మనకి ఎంత ఇచ్చారండి డ్రై ఫ్రూట్స్ టూత్ పౌడర్ ప్రాబ్లంలో? 12% ఇచ్చారు కాబట్టి సో 12% ఎప్పుడు వేయాలి మనం? ఇన్ కేస్ మనం పర్చేస్ కానీ సేల్స్ కానీ అదర్ స్టేట్లో మనం కొంటున్నప్పుడు అమ్మినప్పుడు మాత్రం ఐజిఎస్టీ అనుకున్నాం. సో ఇక్కడ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం పర్చేస్ చేసింది సేల్స్ చేసింది కూడా లోకల్ స్టేట్ కదా. సో అందుకని లోకల్ స్టేట్లో మనకి ట్యాక్సిబుల్ రేట్స్ ఏంటి? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రెండు కూడా ఈక్వల్గా షేర్ చేస్తాం అనుకున్నాం కదా. సో అందుకని సిజిఎస్టీ 6%, ఎస్జిఎస్టీ 6%. ఓకేనా? సో సిజిఎస్టీ 6%. సో ఎస్జిఎస్టీ కూడా 6% అండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సోప్స్ అండ్ హెయిర్ ఆయిల్. ఓకే, సోప్స్ సో సోప్స్ ఎంత అమ్మామండి ఇక్కడ? 50 పీసెస్. ఓకేనా? సో 50 పీసెస్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతకి అమ్మామండి? ఈచ్ వన్ 67 రూపీస్. ఓకే, సో సోప్స్. నెక్స్ట్ పాయింట్ హెయిర్ ఆయిల్ కదండి. సో హెయిర్ ఆయిల్ చూడండి, ఇక్కడ లాస్ట్ పాయింట్ ఉంది హెయిర్ ఆయిల్. సో 45 బాటిల్స్. సో 45 బాటిల్స్ ఈచ్ వన్ ఎంత అండి ఇక్కడ? 70 రూపీస్. ఓకే, సో ఇక్కడ చెప్పండి గైస్. సో ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించి ఇక్కడ మనకి జిఎస్టీ అప్లికబుల్ అయ్యే రేట్ ఎంత అండి? సో సోప్స్ కి హెయిర్ ఆయిల్ కి మనకి జిఎస్టీ అప్లికబుల్ అయ్యే రేట్స్ ఏంటి? 9%, 9%. సో ఎందుకంటే ఈ టూ ప్రొడక్ట్స్ మీద ఓవరాల్ జిఎస్టీ రేట్ ఎంత ఇచ్చారండి? సో ఓవరాల్ గా స్లాబ్ 18% స్లాబ్ లో ఇచ్చారు కాబట్టి సో మన లోకల్ స్టేట్ లోనే పర్చేస్ చేసి సేల్ చేస్తున్నాం కాబట్టి రెండు కూడా ఈక్వాలిటీ షేర్ చేస్తున్నాం అనుకున్నాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక 50%, స్టేట్ గవర్నమెంట్ కి 50% కాబట్టి సో 18/2 ఎంత అవుతుందండి? 9%, 9%. సో ఎస్జిఎస్టీ కూడా మనకి 9% అండి. ఓకే, సో లాస్ట్ ప్రోడక్ట్ చూడండి. సో మనకి పర్ఫ్యూమ్స్, షాంపూస్, సో పర్ఫ్యూమ్స్, షాంపూస్, టూత్ పేస్ట్ అండ్ షేవింగ్ క్రీమ్ అండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా 28% స్లాబ్ కింద ఉన్నాయి. సో 1 by 1 నోట్ చేసుకున్నా చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఇక్కడ కంపల్సరీగా మనం సేల్ చేసే పర్సన్ అదర్ స్టేట్ అయితే ఇక్కడ స్టేట్ మార్చుకోవాల్సి వస్తుందండి. ఓకేనా? సో ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఆల్రెడీ చూపించాను. సో లోకల్ స్టేట్ వచ్చినప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్లో 40%లో టాలీ సాఫ్ట్వేర్ ఎలా చేంజ్ చేయాలి. సో అదేవిధంగా లోకల్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఏం చేంజెస్ చేయము ఇక్కడ. ఓకేనా? సో ఓన్లీ మనం అదర్ స్టేట్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తే మాత్రమే ఇక్కడ కంట్రీ ఇండియా అవుతుంది. స్టేట్ మాత్రం సో మహారాష్ట్ర, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, సో ఇంకేదైనా స్టేట్ ఉంటే ఆ స్టేట్ని మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా? సో మనకి ప్రాబ్లంలో ఇక్కడ రెండు కూడా లోకల్ కాబట్టి ఇక్కడ నేనేం చేంజెస్ చేయలేదు. సో పర్ఫ్యూమ్స్ చూడండి. సో పర్ఫ్యూమ్స్ 30 బాటిల్స్ 155. సో 30 బాటిల్స్ ఈచ్ వన్ 155 రూపీస్. సో నెక్స్ట్ షాంపూస్ కదా. షాంపూస్, సో షాంపూస్ ఎన్ని అండి? సో 35 బాటిల్స్ ఈచ్ వన్
85 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ పర్ఫ్యూమ్స్, షాంపూస్, టూత్ పేస్ట్ అండ్ షేవింగ్ క్రీమ్. ఓకే. సో టూత్ పేస్ట్ ఎంత అండి ప్రాబ్లంలో మనకి? సో 40 సెట్స్ ఇచ్చారు. సో ఈచ్ వన్ కూడా మనకి 64. సో నెక్స్ట్ వన్ లాస్ట్ షేవింగ్ క్రీమ్. సో షేవింగ్ క్రీమ్ ఎంత అంటున్నాడండి ఇక్కడ? సో 48 సెట్స్, ఈచ్ వన్ 49 రూపీస్. ఓకే. సో ఈ 4 ప్రొడక్ట్స్ కూడా మనం ఏ స్లాబ్ అనుకున్నాం జిఎస్టీలో? సో లాస్ట్ స్లాబ్ అయినటువంటి 28%. సో ఇప్పుడు 28% అంటే ఈక్వాలిటీ ఎంత వస్తుందండి సిజిఎస్టీ ఎస్టీఎస్టీ? సో 14%, 14%. సో సిజిఎస్టీ 14%, ఎస్జిఎస్టీ 14%. ఓకే. సో ప్రాబ్లంలో సేల్స్ కింద ఇంక చూడండి 2 పాయింట్స్ ఇచ్చారు. సో క్యాష్ పే టు గోపాలరావు అండ్ సన్స్. సో ఇక్కడ క్యాష్ పే టు గోపాలరావు అండ్ సన్స్ అంటున్నామంటే, సో మనం ప్రీవియస్గా ఏం చేసాం ఇక్కడ? సో గోపాలరావు అండ్ సన్స్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం కదండి. సో గోపాలరావు సన్స్ దగ్గర మనం పర్చేస్ చేసినప్పుడు అప్పుడు ఆయనకి మనం అమౌంట్ ఇవ్వలేదు. సో ఎందుకని ఇవ్వలేదు అంటే, సో డిస్కస్ చేస్తున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి సో అక్కడ మన దగ్గర అమౌంట్ లేదండి, అప్పుడు క్యాష్ అనేది పే చేయలేదు. ఎస్. సో డ్యూ టు ద క్రెడిట్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు మన దగ్గర క్యాష్ అనేది ఉండి తిరిగి పే చేస్తున్నాం గోపాలరావు సన్స్కి. సో ఎందుకంటే ఆయన దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మనం తిరిగి పే చేస్తున్నామంటే ఏంటి మనకి టాలీ సాఫ్ట్వేర్లో సో ఏ వోచర్లో ఎంటర్ చేస్తామండి? సో రిసిప్ట్లో ఎంటర్ చేసుకుంటామా, పేమెంట్లో ఎంటర్ చేసుకుంటామా? సో మనం పర్చేస్ చేసాము, సో క్యాష్ అనేది తిరిగి ఇవ్వాలి కదా. సో అక్కడే ఇచ్చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. సో ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం కాబట్టి అప్పుడు మన దగ్గర క్యాష్ లేకపోవడం వల్ల క్యాష్ పే చేయలేదండి. సో ఇప్పుడు మనం పే చేస్తున్నాం. సో క్యాష్ పే టు గోపాలరావు అండ్ సన్స్. ఓకేనా. సో క్యాష్ అనేది మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది కదా. సో కంపల్సరీగా మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తామో సో వాళ్ళ దగ్గరికి మనం కంపల్సరీగా పేమెంట్ ఇస్తాం కదండి. ఓకే. సో మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి పేమెంట్ వచ్చారు. సో పేమెంట్ వచ్చారంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్కి ఏంటండి? ఎఫ్ఐ. సో క్యాష్ అనేది మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి డెబిట్ చేశాను. సో ఎవరికి పే చేయాలి ఇక్కడ? గోపాల్ అండ్ సన్స్. ఎంత పే చేయాలండి? సో ప్రాబ్లంలో చూడండి. సో ఇక్కడన్నా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారా ప్రాబ్లంలో? సో గోపాలరావు సన్స్కి ఎంత పే చేయాలి? సో రాజా అండ్ సన్స్ అంటే మనం సేల్ చేస్తాం కదా. సో వాళ్ళ దగ్గర నుంచి ఎంత రావాలన్నది ప్రాబ్లం నేను ఇచ్చారా? సో ఏమి ఇవ్వలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాను కదా మీకు. సో టాలీ సాఫ్ట్వేర్లో ఇప్పుడు మనం ఏ అమౌంట్ ఏ వేయాలండి టాలీ సాఫ్ట్వేర్లో? సో చెప్పండి. కావాలంటే మీకు ఇక్కడ వోచర్ కూడా డిస్ప్లే ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం గోపాల్ సన్స్కి ఎంత ఇవ్వాలండి? సో మనకి ప్రాబ్లంలో ఎంత ఇవ్వాలి అన్నది మనకి మెన్షన్ చేయలేదండి ప్రాబ్లంలో. ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనుకున్నాం టాలీ సాఫ్ట్వేర్లో? చూడండి ఇక్కడ. సో టాలీ సాఫ్ట్వేర్లో ఏ అమౌంట్ ఇవ్వనప్పుడు మనం క్యాష్ పే చేస్తున్నాం కదా గోపాల్ అండ్ సన్స్కి. సో ఎప్పుడైతే గోపాల్ అండ్ సన్స్ని వోచర్ ఎంటర్ చేస్తున్నామో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఏమని చూపిస్తుంది మనకి టాలీ సాఫ్ట్వేర్లో? సో 45,735.50. సో చూడండి గైస్, ఈ వాల్యూ ఇప్పుడు విత్ జిఎస్టీ వాల్యూ వితౌట్ జిఎస్టీ వాల్యూ? సో 45,735.50 అనే వాల్యూ సో విత్ జిఎస్టీ వాల్యూ వితౌట్ జిఎస్టీ వాల్యూ? ఎస్, విత్ జిఎస్టీ వాల్యూ. సో ఎందుకంటే చెప్పుకున్నాం కదా. సో మనకి రైస్ సాల్ట్ అనేది 2 ప్రొడక్ట్స్ కూడా ఎగ్జామ్షన్ కాబట్టి అక్కడ జిఎస్టీ వేయలేదండి. ఓకేనా. సో రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం జిఎస్టీ వోచర్ ఎంటర్ చేసుకున్నాం కదా. సో టాలీలో మనకి పర్చేస్ వోచర్ ఎంటర్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్స్కి ఏం చేసుకున్నాము? సో ఆ స్లాబ్లో ఎంతైతే ట్యాక్స్ రేట్ ఉంటున్నాయో
ఆ రేట్కి మనం కంపల్సరీగా సిజిఎస్టీ అయితే ఈక్వాలిటీ షేర్ చేసుకున్నాం. సో మనకి ప్రాబ్లం ఐజిఎస్టీ అంటే అదర్ స్టేట్ ఇవ్వలేదు కాబట్టి అన్ని కూడా ఈక్వాలిటీ షేర్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం వాల్యూ ఎంత వేయాలండి టాలీ సాఫ్ట్వేర్లో? మనకి ఎప్పుడైతే సరే మనకి ప్రాబ్లంలో ఇవ్వనప్పుడు సో మన పేమెంట్ ఓచర్లో క్యాష్ టు గోపాలన్ సన్స్ ఎంటర్ చేస్తాం కదా. సో గోపాలన్ సన్స్ ఎంటర్ చేసినప్పుడు కరెంట్ ఓచర్ డిస్ప్లే వస్తుందండి. సో వాళ్ళకి ఎంత పే చేయాలి ఏంటి అనేది మనం రికార్డ్ చేసుకుంటాం కాబట్టి ఆ రికార్డ్లో ఉన్న వాల్యూనే మనం ఓచర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడు ప్రాబ్లంలు ఇవ్వనప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు? 45,000. సో 735.50. సో ఆన్ అకౌంట్. సో ఇక్కడ ఆన్ అకౌంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? సో మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేశాను. సో ఆన్ అకౌంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది ఇక్కడ? సో ఎప్పుడైతే మనం పర్చేస్ ఆన్ క్రెడిట్, సో సేల్స్ ఆన్ క్రెడిట్ అన్న కాన్సెప్ట్స్ మాత్రమే మనకి ఆన్ అకౌంట్ అని పెట్టుకుంటాం. సో ఆన్ అకౌంట్ అసలు ఎందుకు పెట్టుకుంటామండి? సో ఎందుకంటే అక్కడ పర్చేస్ చేసినా సేల్స్ చేసినా ఇమీడియట్ గా క్యాష్ రిక్వైర్మెంట్ అనేది జరగలేదు కాబట్టి సో క్రెడిట్ బేస్ కాబట్టి ఆన్ అకౌంట్ లో వస్తుందని చెప్పుకున్నాం. అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పర్చేస్ ఫ్రమ్ గోపాలన్ సన్స్ అంటున్నాం కదా. సో ఇప్పుడు నేను నేమ్ ఇవ్వట్లేదండి. సో పర్చేస్ ట్రాన్సాక్షన్ అంటున్నాను. సో ఇప్పుడు ఆన్ అకౌంట్ వస్తుందా? సో ఆన్ అకౌంట్ రాదు. ఎందుకనండి? సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాదు కదా. సో పర్చేజ్ క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్డ్ ఫర్నిచర్ అన్నారు. సో పర్చేజ్డ్ ఫర్నిచర్ అంటే దీనికి ఎంట్రీ చెప్పండి ఒకసారి నాకు. సో కంపెనీలో మనం పర్చేస్ కొన్నాము. కొన్నప్పుడు ఎంట్రీ ఏమవుతుందండి? సో క్యాష్ టు ఫర్నిచర్. సో క్యాష్ టు ఫర్నిచర్ అనేది ఏ ఓచర్లో ఎంటర్ చేస్తాము? పేమెంట్ ఓచర్లో ఎంటర్ చేసుకుంటాం. సో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో క్యాష్ పేమెంట్ ఎప్పుడైనా మనం ఫర్నిచర్ కొన్నప్పుడు సో క్యాష్ అకౌంట్ డేటా టు పేమెంట్ అని మనం ఎంటర్ చేస్తాం కదా. సో అప్పుడైనా ఈ డీటెయిల్స్ ఏమైనా వచ్చినాయండి? ఆన్ అకౌంట్ డీటెయిల్స్ టాలీ సాఫ్ట్వేర్లో. సో మనం క్యాష్ పేమెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా టాలీ సాఫ్ట్వేర్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఓచర్లు ఏమైనా వచ్చినాయి? ఆన్ అకౌంట్ కానీ సో న్యూ రిఫరెన్స్లు కానీ ఇట్లా వచ్చినాయా? టాలీ సాఫ్ట్వేర్లో రాలేదు. సో ఎందుకంటే రాలేదు అక్కడ? సో అక్కడ క్యాష్ పేమెంట్ జరిగింది కాబట్టి ఇమీడియట్గా సో మనం పర్సన్ నేమ్ ఎందుకు మెన్షన్ చేసుకుంటాం? సో మెన్షన్ చేసుకోం కదా. సో షాప్కి వెళ్ళాము, ఫర్నిచర్ కావాలి తెచ్చుకున్నాం. సో ఇమీడియట్గా ఏంటి? మన క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి క్యాష్ పేమెంట్ చేస్తాం అక్కడ. సో ఇప్పుడు మనం లెడ్జర్ రాసుకుంటామండి, ఓచర్ రాసుకుంటాం టాలీ సాఫ్ట్వేర్లో. సో క్యాష్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. సో అంతే కదా, డబ్బులతో కొనుక్కున్నాం కాబట్టి మన దగ్గర క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి డెబిట్ చేసాం. సో ఆటోమేటిక్గా మనకు కొన్న వాల్యూ ఎప్పుడైనా లోపలికి వస్తుంది కదా. సో ఫర్నిచర్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఫర్నిచర్ని క్రెడిట్ చేసాం. అంతే కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఇది. సో ఆన్ అకౌంట్ మనకి కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే సో ప్రాబ్లంలో మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కంపల్సరీగా ఆన్ అకౌంట్ అని వస్తుంది. సో ఎందుకు వస్తుంది? సో పర్సన్ నేమ్ వాళ్ళు క్యాష్ ఇవ్వలేదు కాబట్టి, లేదు అంటే మనం పర్చేస్ చేసినప్పుడు కూడా క్యాష్ ఇవ్వలేదు కదా. సో అందుకని క్రెడిట్ బేసిస్లో రాసుకుంటాం మనం. ఓకేనా? సో 2 పాయింట్స్ క్లియరా మీకు ఇక్కడ? సో 45,735.50. సో అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ. సో క్యాష్ ఫ్రమ్ రాజా అండ్ సేల్స్. ఓకేనా? సో మనం ప్రీవియస్గా ప్రాబ్లంలో ఏం డిస్కస్ చేసుకున్నాం? సో రాజా అండ్ సన్స్కి సంబంధించి మనం సేల్ చేసాం కదండి. సో అక్కడ సేల్ చేసినప్పుడు మనం రాజా అండ్ సన్స్కి సేల్ చేసాం కానీ అక్కడ మనకి అమౌంట్ అనేది రాలేదండి ఆర్గనైజేషన్కి. ఓకేనా? మనకి వస్తువులు అయితే కావాలన్నాడు. సో వస్తువులు అయితే ఇచ్చేసాం. సో వస్తువులు ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా మనకి. ఓకేనా? సో అక్కడ డబ్బులు ఇవ్వలేదు. సో అంటే ఏమనుకున్నాం? సో ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఎందుకంటే సేల్స్ ఫ్రమ్ అదర్ పర్సన్ నేమ్ అని ఇచ్చారు కదా. ఓకే. సో అదే పర్సన్ నేమ్ ఇవ్వకుండా సో సోల్డ్ గూడ్స్ క్యాష్ అన్నాడు అనుకోండి. సో సేల్ గూడ్స్ ఫ్రమ్ క్యాష్ అన్నాడు. సో అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? సో క్యాష్ అనేది అమ్మేశాం. ఓకేనా? సో నగదు అమ్మేశాం కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ? ఒక ప్రోడక్ట్ అనేది అమ్మేశాం. అమ్మిన తర్వాత మనకి ఏమొస్తుంది? సో ఫర్నిచర్ సేల్ అండి. ఓకేనా?
సో ఫర్నిచర్ అనేది అమ్మేసాం. సో క్యాష్ అనేది వస్తుంది కాబట్టి ఏమనుకుంటాం అక్కడ, సో క్యాష్ అకౌంట్ డాట్ టు సేల్స్ అకౌంట్. సో సేల్స్ అంటే నథింగ్ బట్ ప్రోడక్ట్. ఓకేనా. సో ఈ ట్రాన్సాక్షన్లో ఏంటి, ఫర్నిచర్ అమ్ముతున్నాం కాబట్టి మనకి క్యాష్ వస్తుంది కాబట్టి, సో ఆర్గనైజేషన్లోకి ఏదైనా సరే మనకి ఇన్కమ్ బయట నుంచి సోర్స్ అనేది లోపలికి వస్తుంటే ఏం చేసాం, మనకి ప్రీవియస్ ట్రాన్సాక్షన్లో కూడా రిసిప్ట్గా ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా. సో రిసిప్ట్కి షార్ట్ కట్కి ఏంటండి, F6. ఓకే. సో క్యాష్, సో ఎవరి దగ్గర నుంచి రావాలండి, సో రాజా అండ్ సన్స్. సో చూడండి ఇక్కడ, సో టోటల్ అమౌంట్ ఎంత అంటున్నాడు ఇక్కడ, 60,462 అంటున్నాడు. సో 60,462.16. సో ఈ వాల్యూ కూడా ఏంటండి, సో సేల్స్ వోచర్లో అన్ని మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేసేసిన తర్వాత విత్ ట్యాక్సిబుల్ రేట్స్ కూడా మనం డిఫరెంట్గా ఎంటర్ చేసిన వాల్యూనే కదా, అంటే సేల్స్ వోచర్ ప్లస్ ట్యాక్స్ రేట్స్. సో టోటల్ అమౌంట్ కాస్ట్ వోచరే కదా ఇది, ఈ 60,462.16 అనేది. ఎస్, విత్ జిఎస్టీ వాల్యూ కదా. ఓకేనా. సో 60,462.16 అండి. సో చూడండి గైస్ ఇక్కడ కూడా, సో రాజా అండ్ సన్స్ సంబంధించి మనకి సో బిల్ వైస్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఎందుకని, సో ఇక్కడ రాజా అండ్ సన్స్ కూడా మనం ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసాం, కానీ రాజా అండ్ సన్స్ వాళ్ళు మనకి ఇమీడియట్ గా క్యాష్ ఇచ్చారంటే ఇవ్వలేదండి అక్కడ. ఓకేనా. సో ఇవ్వలేదు కాబట్టి మనం ఆర్గనైజేషన్స్ లో కంపల్సరీగా పర్సన్ నేమ్ రాసుకున్నాం. ఓకేనా. సో ఇందాక మనం పర్చేస్ చేసినప్పుడు డెబిట్ అని వచ్చింది. సో ఎందుకని అక్కడ డెబిట్ అని చూపించింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ సిఆర్ అంటుంది. సో గమనించారా, సో ఇందాక పాయింట్ లో మనకి డిఆర్ అని చూపించింది. సో అంటే అర్థం ఏంటండి, సో డిఆర్ అంటే సో మనం పర్చేస్ చేయాల్సిన వాళ్ళతోటి అక్కడ క్యాష్ ఇవ్వలేదు కాబట్టి సో తిరిగి ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన అకౌంట్లో ఏమవుతుంది జనరల్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ సో మన అకౌంట్లో డెబిట్ అయింది అండి. సో నార్మల్గానే అకౌంట్స్లో బ్యాంక్ అకౌంట్స్లో డెబిట్ అయినాయి. సో డెబిట్ అంటే అర్థం ఏంటి, సో మన అకౌంట్ నుంచి కట్ అయినట్టే కదా మనీ. ఓకేనా. సో డెబిట్ అయినాయి అంటే మనకి మనీ ఏంటండి, మన అకౌంట్ నుంచి ఏదో సమ్ మనీ, సో మినిమం ఛార్జెస్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం ఛార్జెస్ అంటారు. ఓకేనా. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి కొంత మనీ అనేది 200 కానీ 300 కానీ డెబిట్ అవుతూ ఉంటాయి. సో ఎందుకు అవుతాయి, సో అవినప్పుడు మనకి ఏంటండి, సో ఆ అమౌంట్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి కదా. సో అందుకని అక్కడ డెబిట్ అని మెన్షన్ చూపించింది, ఏది బిల్ వైస్ డీటెయిల్స్ లో, గోపాల్ అండ్ సన్స్ లో. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సిఆర్ అని చూపిస్తుంది. ఎందుకనండి, సో మనం సేల్ చేసాము, సో మనకు రావాల్సిన మనీ అప్పుడు రాలేదు కాబట్టి సో ఇప్పుడు తిరిగి ఇస్తున్నారు కాబట్టి, తిరిగి ఇస్తుంటే ఏమవుతుందండి జనరల్గా మన అకౌంట్కి సో మనం వేరే వాళ్ళకి మనీ ఇచ్చామండి, సో వాళ్ళు అప్పుడు ఇవ్వలేదు, సో తిరిగి మన అకౌంట్లోకి వేసారు. సో అకౌంట్లోకి వేస్తే మనకి ఏమొస్తుంది, సో క్రెడిట్ అయింది అంటాం మన అకౌంట్లో జనరల్గా. సో మన అకౌంట్లో క్రెడిట్ అయితే మన క్యాష్ అనేది వస్తుందా, లేదు అంటే క్రెడిట్ అంటే అర్థం బయటికి వెళ్ళిపోయినట్ట. లైక్ శాలరీస్ ఉన్నాయండి, సో శాలరీస్ ఎవ్రీ మంత్ మనకి క్రెడిట్ అవుతాయి. సో క్రెడిట్ అవుతాయి అంటే అర్థం ఏంటి, మన అకౌంట్కి వస్తున్నట్టే కదా. ఎస్. సో అందుకని మనకి బిల్ వైస్ డీటెయిల్స్ లో కూడా రాజా అండ్ సన్స్ చూడండి ఇక్కడ. సో ఏమైందని మనకి టాలీ సాఫ్ట్వేర్ ఏం డిస్ప్లే వస్తుంది, సిఆర్ అంటే మనకి రావాల్సిన మనీ అప్పుడు రాలేదు ఇప్పుడు వస్తుంది కాబట్టి సో మన అకౌంట్కి క్రెడిట్ అయినట్టే కదా. సో వాళ్ళ డబ్బులు ఎప్పుడైనా ఇవ్వనండి, సో ఎప్పుడు వచ్చినా కానీ మనకి అకౌంట్కి క్రెడిటే కదండి. సో అందుకని ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో క్రెడిట్ అని చూపిస్తుంది. ఓకేనా. ఓకే. సో చూడండి గైస్, సో ప్రాబ్లమ్ సంబంధించి ఇంకేమన్నా వోచర్స్ కానీ లెడ్జెస్ కానీ మెయింటైన్ చేయాలా, మనం అన్ని పాయింట్స్ కూడా సేవ్ చేసామా. సో టాలీ సాఫ్ట్వేర్లో ఇంకేమైనా పోస్టింగ్స్ ఉన్నాయా, సో బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తానండి కంపల్సరీగా. సో బ్యాలెన్స్ షీట్ కాకుండా ఇంకేమైనా లెడ్జర్స్ కానీ వోచర్స్ కానీ మనం ఎంటర్ చేసుకోవాలా.
ఓకే, సో చూద్దాం గైస్. సో మనకి బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది ఏంటి అనేది. సో బ్యాలెన్స్ షీట్ మనకి చెక్ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్ ఏంటండి, సో ఎప్పుడైనా మనం బ్యాక్కి వెళ్ళాలి. సో బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే సో అప్పటిదాకా మనం ఎంట్రీస్ అన్ని సేవ్ చేస్తూ ఉంటాం కదా టాలీ సాఫ్ట్వేర్లో. సో టాలీ సాఫ్ట్వేర్లో అప్పటిదాకా మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం కాబట్టి సో డైరెక్ట్గా మనం బ్యాలెన్స్ షీట్ చూడాలంటే బ్యాక్ వెళ్ళాల్సిందే అండి. ఓకేనా. సో టాలీ సాఫ్ట్వేర్లో మనం షార్ట్ కట్కి చెప్పుకున్నాం. సో ఎప్పుడైనా వోచర్స్ బ్యాక్ వెళ్ళి మనం చెక్ చేయాలంటే షార్ట్ కట్కి ఎస్కేప్ అని. ఓకే, సో ఎప్పుడైతే ఎస్కేప్ అని ఎంటర్ చేసామో సో గేట్వే ఆఫ్ టాలీ చూడండి. సో మీకు గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లే ఇస్తుంది కదా. సో అందులో రిపోర్ట్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ బ్యాలెన్స్ షీట్. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటున్నాడు, సో 13,402 రూపీస్ అంటున్నాడు. ఓకేనా. సో బ్యాలెన్స్ షీట్ టోటల్ చూడండి అండి. సో 4,14,726. ఓకేనా. సో ఈ చేంజ్ ఎందుకు వచ్చినాయి అంటే చెప్పాను కదా మీకు ప్రాబ్లం ఆల్రెడీ. ఓకేనా. సో ఎప్పుడైనా మనం ట్యాక్స్ రేట్స్ తీసుకుంటాం కాబట్టి వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయండి. ఓకే, సో ప్రాబ్లం అర్థమైంది అందరికీ. సో ప్రాబ్లం అందరికి అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ప్రాబ్లంలో మనకి మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు సో కంపల్సరీగా వాళ్ళు స్లాబ్స్ రేట్స్ కూడా డిస్కస్ చేస్తారండి. ఓకేనా. సో స్లాబ్ రేట్స్ అంటే ఏ ప్రోడక్ట్కి ఎంత మనం ట్యాక్స్ రేట్ ఎంటర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం టాలీలో పర్చేస్ వోచర్లో మెన్షన్ చేస్తే పర్చేస్ వోచర్లో కానీ, సో సేల్స్ వోచర్లో మెన్షన్ చేస్తే సేల్స్ వోచర్లో కానీ. ఓకేనా. డిపెండ్స్ ఆన్ స్లాబ్ రేట్స్ అండ్ ట్యాక్సిబుల్ రేట్స్. ఓకే, సో ఈ సెషన్స్ లో అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా టాపిక్. సో ఈ టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో లాస్ట్ 20 minutes ఉంది. ఓకేనా. సో ఫీడ్బ్యాక్ ఫామ్ నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో సాయి ఓకే, చిత్తూరు డిస్టిక్ నుంచి సెస్ అంటే ఏం లేదండి. ఓకేనా. సో సెస్ అంటే మనకి ఎడ్యుకేషన్ సెస్ అని, ఓకే, సో వేర్ హౌస్ ఎక్సైజబుల్ సెస్ అని డిఫరెంట్ సెస్లు ఉంటాయి. సో మనం సెస్లు ఎందుకు కడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎక్సైజ్ ఆఫీస్ ఉంటాయి కదండి. సో ఎక్సైజ్ ఆఫీస్ దేని పర్పస్ మీద అంటే మనకి సేల్ చేసినప్పుడు అండర్ మనకి ప్రీవియస్ కాన్సెప్ట్ ఏమనుకున్నాం, సో వ్యాట్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ పే చేస్తాం అనుకున్నాం. ఓకేనా. సో ఆ సెస్సులకు సంబంధించి టాపిక్ కూడా సో ఓల్డ్ అండ్ టాపిక్స్ లో ఉంటుందండి అది. ఓకేనా. సో వీటికి సంబంధించే ఎవ్రీథింగ్ క్లియర్ పాయింట్ మనకి ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. ఓకే, సో అన్ని ట్యాక్సెస్ వద్దు, ఓన్లీ ఒకటే ట్యాక్స్ పే చేయండి అని చెప్పి వన్ నేషన్ అండ్ వన్ ట్యాక్స్. సో మీరు చెప్పిన సెస్ కాన్సెప్ట్ కూడా అండర్ జిఎస్టీలోనే ఉంటుందండి. ఓకేనా. ఎస్, ఇన్క్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ ఇన్ జిఎస్టీ. సో రోహిణి గారు కృష్ణా డిస్టిక్ నుంచి కంపల్సరిగా స్టాట్యూటరీ ట్యాక్సేషన్ లో సో జిఎస్టీ ఆప్షన్ ఉంటుందండి కంపల్సరిగా. సో ఎందుకు ఉండదు, కంపల్సరీగా మనం ఫస్ట్ టైం ఎంటర్ చేసేటప్పుడు సో మనం F11 అంటే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లో F3 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే ఇస్తుంది. సో చూడండి, సో మీకోసం ఒకసారి మళ్ళీ నేను టాలీ సాఫ్ట్వేర్ చూపిస్తాను. సో గేట్వే ఆఫ్ టాలీ, సో F11, సో F11లో స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్. సో చూడండి ఇక్కడ సో అనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏముంది ఇక్కడ, ఎస్ అని ఉంది. సో ఇక్కడ ఎస్ అని ఎందుకు ఉందండి, నేను ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో జిఎస్టీ తీసుకోవాలి కాబట్టి అక్కడ ఎస్ అని పెట్టాను. ఓకేనా. ఎస్ తప్పకుండా పెట్టండి, నో ప్రాబ్లం రోహిణి గారు. ఓకేనా. సో సెట్టింగ్స్ అండి ఇవి. ఓకే, సో మనకి టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జరిగే సెట్టింగ్స్ ఇవన్నీ. సో సెట్టింగ్స్ అన్నప్పుడు అన్ని డిస్ప్లే ఇస్తాయండి.
సో మనకి కీబోర్డ్లో F1 నుంచి F12 వరకు అన్నీ కూడా ప్రాపర్గానే ఉంటాయి. సో ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు చెప్పండి అంటున్నారా? ఓకే. సో ఈ రోజుతోటి మనకి జిఎస్టీలో సో లోకల్ స్టేట్ చూసాము, అదర్ స్టేట్ చూసాము. సో అదేవిధంగా మనకి రిటర్న్స్ జరిగినప్పుడు అంటే పర్చేస్ రిటర్న్స్ మనం జరిగినప్పుడు ఎలా తీసుకోవాలి, సో సేల్స్ రిటర్న్స్ జరిగినప్పుడు ప్రాబ్లం ఎలా తీసుకోవాలి, సో అదేవిధంగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్. సో ఈరోజు చెప్పుకున్నాం కదా, సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అని, సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లం తోటి మనకి జిఎస్టీ కాన్సెప్ట్ అయిపోయింది. ఓకేనా? సో రేపు మీకు సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం షేర్ చేస్తానండి. ఓకేనా? సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు మీరు ఆఫ్టర్ కోర్స్ తర్వాత మీకు సర్టిఫై వస్తుంది కదా, సో సర్టిఫికేట్ తీసుకొని ఎనీ కాల్ అంటే ఏదైనా కాల్స్ వస్తే సో జనరల్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు. ఆఫీస్లోకి వెళ్ళి టాలీ అంటే చిన్న కంపెనీస్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ మనకు గోల్స్ అనేవి కూడా చిన్న చిన్న కంపెనీస్లోనే పెట్టుకోవాలండి. ఓకేనా? డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో మనకి ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో కంపల్సరీగా చిన్న కంపెనీస్లోకి జాయిన్ అయిపోయి సో అసలు టాలీ హోంవర్క్ అంటే ఇప్పటిదాకా మనం రియాలిటీ చేయలేదు. ఓకేనా? సో క్లాస్ డెమోస్ సబ్జెక్టులను బట్టి డిస్కస్ చేసుకున్నాం. సో సబ్జెక్టులోది రియాలిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఓకేనా? సో ఆ రియాలిటీని మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే విన్న సబ్జెక్ట్ని సో ఆటోమేటిక్గా మనకి ఎక్స్పీరియన్స్ జనరేట్ అయిపోతుంది. సో వన్స్ ఒక సంవత్సరం ఎక్కడైనా వర్క్ చేసామంటే ఆటోమేటిక్గా రెజ్యూమ్ ప్రిపరేషన్లో మీ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయిపోతుంది. అవునా? సో పలానా ఇండస్ట్రీస్లో నేను 1 year అకౌంటెంట్గా వర్క్ చేశాను. సో ఏ సాఫ్ట్వేర్ ద్వారా? టాలీ ERP9 సాఫ్ట్వేర్ ద్వారా. ఓకేనా? సో మీకు కాల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఎక్స్పీరియన్స్ని బట్టి. సో అప్పుడు మీరు ఏం చేయాలి? షిఫ్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కనీసం మీరు మూవ్ అవ్వాలంటే సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఐడియా ఉండాలి కదా. ఓకేనా? సో ఇప్పటిదాకా నేను టాలీ చెప్పిందంతా కూడా రియల్ టైమేనండి. సో మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎలా తీసుకున్నాము, సో పర్చేస్ అయితే పర్చేస్ వోచర్లు ఎలా చేసుకున్నాము, సేల్స్ అయితే సేల్స్ వోచర్లు ఎలా చేసుకున్నాము. ఓకేనా? సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే జర్నల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసాము. సో లైసెన్స్ వర్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో స్టాక్స్ కూడా అంతేనండి. సో ఇన్వెంటరీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, సో ఇన్వెంటరీ కాన్సెప్ట్ కూడా నేను మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. అంటే ఒక కంపెనీలో ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో, లైక్ స్టాక్ ఉంది, పర్చేస్ చేసినప్పుడు ఎలా, సో సేల్స్ చేసినప్పుడు ఎట్లా. ఓకేనా? సో ఇప్పుడు టాలీ ప్రైమ్ అనేది రీసెంట్గా అప్డేట్ అయిందండి. ఓకేనా? సో దాని గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఫ్యూచర్లో ఉంది. సో ఇంకా మనకి ప్రెసెంట్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తుంది ఏంటంటే టాలీ ERP9. ఓకేనా? సో ప్రైమ్ అనేది ఇంకా జస్ట్ ఇంట్రడ్యూస్ అయింది. సో దాని మీద ఇంకా ప్రాక్టికల్గా సెషన్స్ జరగట్లేదు. ఓకే. సో ఇక జిఎస్టీ అంటారా? సో ఒక జిఎస్టీలో మనం అసలు కంపెనీకి జిఎస్టీ ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వాలి? ఓకేనా? సో ఆన్లైన్లో ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? ఓకే. సో వాటికి సంబంధించి మనం పర్చేస్ చేసినప్పుడు సో డిఫరెంట్ కంపెనీ నుంచి పర్చేస్ చేస్తాం కాబట్టి సో ఆ పార్టీ నేమ్ ఎలా ఉంటుంది? సో మనం సేల్ చేసినప్పుడు మన కంపెనీ నేమ్తోనే సేల్ చేస్తాం కదా. ఓకేనా? అప్పుడు పార్టీ నేమ్ ఎలా ఉంది? సో ఈ 2 పాయింట్స్ కూడా మీకు లెడ్జర్స్ అంటే ఇన్వాయిస్ అన్నారు కదా, ఇప్పటిదాకా మన ప్రాబ్లంలో ఇన్వాయిస్ నెంబర్స్ ఏమి డిస్ప్లే ఇవ్వలేదు. సో ఎందుకంటే ప్రాబ్లంలో ఏం అడగలేదు కాబట్టి. ఓకేనా? సో అసలు మామూలుగా రియాలిటీలో ఆ ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, సో జిఎస్టీలో ఇన్వాయిస్ ఎలా ఉంటాయి అనేది మీకు రేపు నేను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఒక కంపెనీలో కంపల్సరీగా లాగిన్స్ ఉంటాయి. సో కంపెనీ లాగిన్స్ యూజ్ చేసుకొని మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను రేపు. ఓకేనా? సో ఎల్లుండి సో రేపు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తాను. ఎల్లుండి ఓవరాల్గా ఒక రివైజన్ క్లాస్ పెట్టుకుందామండి. సో ఎండ్ ఆఫ్ ది క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎండ్ క్లాస్ వరకు సో ఆల్ థింగ్స్ మీకు ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఎల్లుండి డిస్కస్ చేసిన టాపిక్లో మీకు అన్నీ కవర్ అయిపోతాయి. ఓకేనా? సో ఎల్లుండితో మనకి రివైజ్ టాపిక్ అయిపోతుంది. సో రేపు రియల్ టైం టాపిక్స్ అవుతుంది కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు మండే కదా, సో వెనస్డే కల్లా మనకి మొత్తం క్లియర్ అయిపోతుందండి. సో ఇప్పుడు చెప్పండి, సో ఎగ్జామ్ ఎప్పుడు పెట్టుకుందాం? సో వెనస్డేతో మనకి క్లియర్ అయిపోతుంది. సో ఎగ్జామ్ ఫ్రైడే ఆర్ సాటర్డే?
సో ఫ్రైడేకి 50% ఉంది, సాటర్డేకి కూడా 50% ఎంటర్ చేశారు. ఓకేనా? ఓకే. సో సాటర్డేనే కొంచెం ఓట్లు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. సో మనకి వెనస్డేతో అయిపోతుందండి టాపిక్స్. ఓకేనా? వెనస్డే టాపిక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో మీకు థర్స్డే అండ్ ఫ్రైడే. ఓకే. సో సాటర్డే కొంతమందికి బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి అంటున్నారు కదా. సో అయితే నేను ఫ్రైడేనే కన్ఫర్మ్ చేస్తానండి. ఓకేనా? ఎస్, నేను థర్స్డే. సో మీకు బుధవారం నేను మళ్ళీ ఒకసారి టాపిక్స్ అన్ని కూడా రివైజ్ చేస్తాను. సో మీకు బుధవారం రివైజ్ చేశానంటే మీకు ఆటోమేటిక్గా ఫ్రైడే ఎగ్జామ్కి చాలా యూస్ అవుతాయండి. ఓకేనా? సో ఎన్ని రోజులు మనకి గ్యాప్ ఉండదు కాబట్టి ఫ్రైడే మీకు కంపల్సరీగా ఎగ్జామ్ ఉంటుంది. సో సాటర్డే కొంతమందికి వీకెండ్స్ కాబట్టి మేబీ బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నారు కొంతమంది. ఓకేనా? సో ఫ్రైడే ఎగ్జామ్ పెడతాను. సో మీకు టైం అనేది నేను మళ్ళీ రేపు ఇంటిమేట్ చేస్తాను. ఓకేనా? సో ఇంకా 2 days ఉన్నాయి కాబట్టి టైం గురించి వరీ అవ్వద్దు. సో అందరు కూడా ఫ్రైడే ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉండండి. సో నేను దానికి సంబంధించి రేపు మీకు రియాలిటీ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తాను. ఓకేనా? సో ఒక ఆర్గనైజేషన్స్లో మనకి జిఎస్టీ అసలు ఇన్వాయిస్ బిల్స్ ఎలా రన్ అవుతున్నాయి, పర్చేస్ అంటే, సేల్స్ అంటే మనకి ఓచర్ ఎలా ఉంటుంది, సో జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మనకి రియాలిటీలు ఎలా ఉంటుంది. ఓకేనా? సో మీకు మెటీరియల్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఈరోజు అయిపోయింది కదా. సో మీకు టాపిక్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి కాబట్టి మీకు ఈరోజు జిఎస్టీ, సో జిఎస్టీ దాని మీద కూడా నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఎగ్జామ్ స్లాట్ ఒకే స్లాట్లో ఉంటుందండి. సో 2 slots ఉండవు. ఓకేనా? సో అది కూడా మనకి వీక్లీ ఎగ్జామ్ లాగానే. సో మీకు వీక్లీ ఎగ్జామ్ లింక్ అనేది ఎంతసేపు ఉందండి జనరల్గా? సో నాకు తెలిసి ఒక 1 hour ఉంటుంది. ఓకేనా? సో ఇది మెయిన్ ఎగ్జామ్ కాబట్టి ఓ 3 hours ఉంటుంది లింక్ అంతే. సో అంతకు మించి లింక్ ఉండదండి. సో టైం షెడ్యూల్ నేను చెప్తాను, అన్ని కూడా ఆబ్జెక్ట్ టైప్లోనే ఇచ్చాను. ఓకేనా? సో మీకు వీక్లీ ఎగ్జామ్ ఎలా అయితే ఇచ్చానో మెయిన్ ఎగ్జామ్ కూడా అలానే ఇచ్చానండి. సో కాకపోతే చెప్తున్నాను, సో మీకు సర్టిఫై రావాలి అంటే సో మీకు ఓవరాల్గా నేను ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసింది 50 marks ప్రిపేర్ చేశానండి. ఓకేనా? సో 50 marksలో మీకు కనీసం సర్టిఫికెట్ రావాలి అంటే మినిమం 50%. సో మినిమం 50% అంటే హౌ మెనీ మార్క్స్ యూ హ్యావ్ ఎర్న్డ్? సో చెప్పండి, మినిమం 50 marks అంటే మినిమం 50% అంటే ఎన్ని మార్క్స్ రావాలండి? ఎస్, సో 25 marks. సో 25 marks అందరూ కూడా 50కి అవుట్ ఆఫ్ 50కి 25 marks వచ్చినట్లయితే సో కంపల్సరీగా మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు నేను ఫ్రైడే ఎగ్జామ్ అంటున్నాను కదా. సో ఫ్రైడే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడే, సో వితిన్ 1 weekకి మీ మెయిల్స్కి సర్టిఫికెట్స్ వస్తాయండి. ఓకేనా? సో ఎవరైతే 25 క్రాస్ చేశారో, ఓకే, సో డైరెక్ట్గా మీ మెయిల్స్కి వస్తాయి సర్టిఫికెట్స్ అనేది. సో ఫ్రమ్ ఏపీఎస్ఎస్డిసి. ఎస్, 25 అనేది కట్ ఆఫ్ అండి. సో తేజస్ గారు, సో జాబ్స్కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మీరు కనుక రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసి సో నౌకరీలో టైమ్ జాబ్స్లో స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా కాల్స్ వస్తాయండి, ఎందుకంటే మీరు అందరూ ఫ్రెషర్స్ కూడా కాబట్టి సో ఇమీడియట్గా కాల్స్ వస్తాయి. సో టాలీకి చెప్తున్నాను కదా, టాలీకి ఎక్స్పీరియన్స్తో అవసరం లేదు. సో చిన్న చిన్న కంపెనీస్లో వర్క్ చేయడానికి ఎప్పుడైనా సరే మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. సో దానికి సంబంధించి మనకి సబ్జెక్ట్ ఐడియా ఉంటే చాలు. సో ఆటోమేటిక్గా మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు, ఫ్రెషర్ క్యాండిడేట్స్నే. సో మీకు ఎగ్జామ్లో కట్ ఆఫ్స్ ఏమి ఉండవండి. ఓకేనా? సో మీకు 50 questions అండ్ 50 marks. సో అక్కడ నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. సో ఓవరాల్గా 25 marks వస్తే సరిపోతుంది. ఓకేనా? సో వాట్సాప్ లింక్ ఆల్రెడీ ఉంది కదండి సౌజన్య గారు, చిత్తూరు డిస్టిక్ నుంచి. సో బాయ్స్కి సపరేట్గా వాట్సాప్ ఉంది, సో అదేవిధంగా గర్ల్స్కి సపరేట్గా వాట్సాప్ ఉంది కదా. సో నేను న్యూ టాలీ క్లాసెస్ ఎప్పుడు అంటున్నారా? సో స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఇంటిమేట్ చేస్తానండి. సో గ్రూప్స్ ఉన్నాయి కదా, సో ఆ గ్రూప్స్లో షేర్ చేస్తాను ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఏదన్నా మళ్ళీ టాలీ క్లాసెస్ తీసుకుంటే. ఓకేనా?
సో ఎగ్జామ్ అంటే నాకు తెలిసి సజెషన్ ఏంటంటే అండి, సో ఎగ్జామ్ మీరు మినిమం సో ల్యాప్టాప్స్లో రాయడానికి రెడీగా ఉండండి. ఓకేనా? సో ఎందుకంటే మనం మొబైల్ కమ్యూనికేషన్ తోటి యూజ్ చేస్తున్నప్పుడు సో నాకు తెలుసు అందరి దగ్గర మాక్సిమం మొబైల్సే ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉండవని. బట్ నేను ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో మెయిన్ ఎగ్జామ్లో మనకు కంపల్సరీగా ఏముంటుందంటే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, సో మనం ఎగ్జామ్ ఉందని చెప్పినా తెలియకుండా కాల్ చేసినా కూడా ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఏం చేస్తారు అప్పుడు? సో మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు నెట్ సిగ్నల్ కరెక్ట్గా ఉంటుందండి. సో ఎగ్జామ్ అనేది మీకు సబ్మిట్ అయిపోతుంది. సో వన్ సబ్మిట్ అయిపోయిందంటే మెయిన్ ఎగ్జామ్ మళ్ళీ మనకి రివైజ్ ఎగ్జామ్ కూడా ఉండదు. ఓకేనా? సో అందుకనే బెస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే ల్యాప్టాప్స్. ఓకే, సో కనీసం మీ దగ్గర లేకపోతే సో నెట్ కేఫ్ కైనా వెళ్ళండి, నో ప్రాబ్లం. సో ఎగ్జామ్కి ఎంత అవుతుందండి మినిమం? నాకు తెలిసి 1 అవర్ 1.5 అవర్లో ఉంటుంది కాబట్టి సో 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది నాకు తెలిసి, అంతే కదా? సో అదే మీరు మొబైల్ తీసుకొని సో ఇంట్లోనే ఉన్నాం కదా అని మొబైల్ ఓపెన్ చేశారనుకోండి, సో ఎగ్జామ్ ఎప్పుడైనా సరే కట్ అవ్వచ్చండి. సో ఎగ్జామ్ మనకి సబ్మిట్ అయిన విషయం కూడా మనకి తెలియదు. సో మనమే అనుకుంటాం ఎండ్ ఆఫ్ ది క్లాస్లో, సో నేను అన్ని క్వశ్చన్స్కి ప్రాపర్గా ఎంటర్ చేశానండి, బట్ రిజల్ట్స్ మాత్రం నాకు ఎందుకు రాలేదే అని అంటారు. ఓకేనా? సో సబ్మిట్ అయినప్పుడు మీ రెస్పాన్సెస్ ఏముంది ఇక్కడ? ఆటోమేటిక్గా సెషన్ అనేది ఎండ్ అయిందన్నట్టు ఉంది. సో అంటే అర్థం ఏంటండి? సో మొబైల్ నుంచి మీరు అటెంప్ట్ చేశారు, సో ఎగ్జామ్ అనేది ఇన్వాలిడ్ అయిపోయింది. ఓకే, సో మీకు అన్ని క్లాస్ పరంగా మీకు ఏమైనా డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే సో రేపు రియల్ టైం ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తాను కదా. సో ఎల్లుండి క్లాస్ అంటే బుధవారం. సో బుధవారం రోజున మీకు ఎవ్రీథింగ్ అంటే మనం స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి చెప్పుకున్నాం కదండి. సో అకౌంట్స్ అంటే ఏంటి, సో వాటిలో రూల్స్ ఎన్ని ఉన్నాయి, సో అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా? సో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు జిఎస్టీ వరకు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వెనస్డే క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో కంపల్సరీగా అండి లక్ష్మీ రమ్య గారు, సో అకౌంట్స్ మీద ఇంకేమైనా కోర్సెస్ ఉన్నా కూడా నేను ఇమీడియట్గా మీకు వాట్సాప్ గ్రూప్లో ఇంటిమేట్ చేస్తాను. సో నాగన్న గారు కర్నూలు డిస్టిక్ నుంచి, సో నేను ఇమీడియట్గా మీకు క్లాస్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తానండి జిఎస్టీ మెటీరియల్, నో ప్రాబ్లం. అవునండి, ఎగ్జామ్కి సపరేట్ లింక్ ఉంటుంది. సో మీకు మొన్న వీక్లీ ఎగ్జామ్ ఎలా రాశారు? సో త్రూ మీ మెయిల్స్కే వచ్చినాయి కదా మీ లింక్స్, ఓకేనా? సో అదే విధంగా మెయిన్ ఎగ్జామ్ సంబంధించి కూడా మీ లింక్స్ వస్తాయండి. సో అందుకే మీకు డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీ మెయిల్స్ ఇచ్చేటప్పుడే ప్రాపర్గా ఇవ్వండి, ఓకే? సో ఎనీ కరెక్షన్ ఉన్నా మెయిల్కి మీకు లింక్ రాదు. సో లింక్ రాకపోతే ఏం చేస్తారు మీరు? ఫైనల్ ఎగ్జామ్ రాయలేదు కదా. సో ఎగ్జామ్ అనేది మీకు వీక్లీ ఎగ్జామ్ ఏ విధంగా అయితే గూగుల్ ఫామ్స్లో ఉన్నాయో సో మెయిన్ ఎగ్జామ్ కూడా గూగుల్ ఫామ్లోనే ఉంటుందండి, ఓకేనా? సో నేను లింక్ అనేది లాస్ట్ 15 మినిట్స్ అంటే ఆ రోజు సెషన్ ఓపెన్ చేస్తాను కదా. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. సో టైం లోపల నేను టైంకి 10 ఆర్ 15 మినిట్స్, సో 15 మినిట్స్ లోపల మీకు సెండ్ చేస్తాను. సో మీరు సెండ్ చేసిన తర్వాత మెయిల్ని యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ మెయిల్ యాక్సెస్ అడుగుతుంది. సో మెయిల్ యాక్సెస్ ద్వారా మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఓకేనా? సో అన్ని క్వశ్చన్స్ ప్రాపర్గా ఎంటర్ చేయండి. సో అన్ని ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్, ఓకేనా? సో టోటల్గా 50 క్వశ్చన్స్ ఇచ్చాను. సో అట్లీస్ట్ 50, ఓకేనా? 50% అంటే 25 మార్క్స్. సో ఎవరికైతే 25 మార్క్స్ వస్తాయో సో కంపల్సరీగా మనం ఏపీఎస్ఎస్టీసీ నుంచి మీకు ఫ్రీ సర్టిఫికెట్స్ వస్తాయండి, ఓకేనా? సో యూట్యూబ్లో ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయండి ఆల్రెడీ. సో డిలైట్ అనే ఛానల్ ఉంది కదా, సో ఆ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ అని ఉంటుంది, ఓకే? సో ప్లేలిస్ట్లోకి వెళ్తే కంపల్సరీగా మీకు సో నేను ప్రీవియస్గా ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను కదా, ఆ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయండి, ఓకే? సో టాలీ అకౌంట్స్ సాఫ్ట్వేర్ ఇస్ డిఫరెంట్ అండ్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ విల్ బి డిఫరెంట్. సో ఇక్కడ 2 రోల్స్ ఉంటాయండి, ఫైనాన్స్ ఒకటి, హెచ్ఆర్ ఒకటి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా సో కంపెనీలో ఆన్ రోల్ అకౌంటెంట్ జాబ్ చేస్తున్నాం కాబట్టి సో మనకి మెయిన్గా ఫంక్షనల్ కీస్ ఏముంటాయి? ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటాయి. సో అందుకని నేను మాడ్యూల్స్ కూడా ఫైనాన్స్ రిలేటెడ్ మాడ్యూల్స్ చెప్పానండి.
ఓకేనా. సో హెచ్ఆర్ అంటే ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు జనరల్గా, సో వాళ్ళు ఎన్నింటికి వచ్చారు, ఓకేనా, సో ఎన్నింటికి వచ్చారు, మళ్ళీ ఎన్నింటికి వెళ్తున్నారు, సో పేరోల్, వాళ్ళకి శాలరీస్ ఎలా పే చేయాలి, ఇవన్నీ కూడా హెచ్ఆర్ పేరోల్ ఉంటుందండి. సో మన దా కాన్సెప్ట్ కాదు కదా, సో అందుకని నేను మీ హెచ్ఆర్ పేరోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎగ్జామ్ రోజు క్లాస్ ఉంటుందా అంటే, జనరల్గా క్లాసు ఆ రోజు ఉండదండి, కానీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో మీకు లింక్ రావాలి కదా, సో ఎగ్జామినేషన్ లింక్ రావాలి అంటే, సో ఆ రోజు వీక్లీ ఎగ్జామ్ రోజు ఎలా చేశారండి, సో జస్ట్ నాకు తెలిసి ఒక 10 or 15 minutes మీరు లాగిన్ అయి ఉంటారు. ఓకేనా. సో లాగిన్ అయితే మీ మెయిల్స్కి లింక్స్ రాగానే ఆటోమేటిక్గా మీరు సెషన్ లీవ్ అయిపోవచ్చు. సో సెషన్ లీవ్ అయిపోయి మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయాలండి. ఓకే. సో చెప్తాను నేను. సో రేపు ఎల్లుండి క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి, సో ఈ 2 రోజుల్లో నేను ఎప్పుడు అంటే షెడ్యూల్ ఎప్పుడు, సో మార్నింగా ఈవినింగా అనే షెడ్యూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. సో ఆ రోజు నేను కూడా సెషన్ ఓపెన్ చేస్తాను. సో మీకు ఎగ్జామినేషన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తాను. సో లాస్ట్ 15 minutes ముందు మీకు లింక్ పెడతాను. సో లింక్ని యాక్టివేట్ చేసుకుంటే ఎగ్జామ్ రాయండి. ఓకేనా. ఫ్రైడే అండి. ఓకేనా. సో ఫ్రైడేకి మీకు ఇంకా చాలా టైం ఉందండి, ఈరోజు మండేనే కదా. ఎస్, నేను జూమ్లో లింక్ పెడతానండి. ఎస్, లింక్ అనేది ఎక్కువ టైం ఉండదు. ఓకేనా. సో ఎందుకంటే ఆ లింక్ను కూడా మనకి ఎగ్జామ్ ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మాత్రమే యాక్టివ్లో ఉంటుందండి. సో నెక్స్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది లింక్ అనేది. సో అందుకనే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అంటే క్లాస్కి ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే చెప్పండి. సో ఫైనల్ ఎగ్జామ్ ఫ్రైడే ఉంటుంది. సో టైం మీకు ఇంకా నేను రేపు కానీ ఎల్లుండి కానీ డిస్కస్ చేస్తాను, ఏ టైంలో మనం ఎగ్జామ్ పెట్టుకుందాము ఏంటి అని చెప్పని. ఓకేనా. సో ఎగ్జామ్ కూడా ఒకేసారి ఉంటుందండి. సో మీరు కొంతమంది నేను ఎగ్జామ్ రాసిన తర్వాత, సార్ నేను ఫ్రైడే క్లాస్కి అటెండ్ అవ్వలేదండి, నాకు మళ్ళీ సపరేట్గా ఎగ్జామ్ కావాలంటే రాదు. సో అందుకే చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా సర్కిల్లో ఇంటిమేట్ చేయండి. సో ఫ్రైడే రోజు అందరు జాయిన్ అయ్యి అందరూ ఎగ్జామ్ రాయండి. ఓకేనా. సో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి 50% మినిమం క్వాలిఫై మార్క్స్. సో 25 కనుక కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేస్తే అట్లీస్ట్ 25 or 25 అబోవ్, సో సర్టిఫికేట్స్ అన్ని మీ మెయిల్స్కి వచ్చేస్తాయండి విత్ ఇన్ 1 week. సో 1 week ఎప్పటి నుంచి, మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 week లోపల మీకు సర్టిఫికేట్స్ మీ మెయిల్స్కి వస్తాయి. సో అన్ని కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయినండి. సో నేను ఎక్కడ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ అడగలేదు. ఓకేనా. అవును తేజస్ గారు. సో ఫ్రైడే టు ఫ్రైడే, సో మీకు ఫ్రైడే ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ మీకు ఫ్రైడే లోపల మీకు సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటుందండి. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు సెషన్లో? ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్. సో ఫీడ్బ్యాక్ ఫామ్ అందరూ ఫిల్ చేశారా? సో ఈరోజు ఫీడ్బ్యాక్ ఫామ్ అందరూ ఫిల్ చేశారా? సో ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారండి ఫీడ్బ్యాక్ ఫాము? సో పెండింగ్ ఎవరైనా ఉంటే ఫిల్ చేయండి. సో ఫీడ్బ్యాక్ ఫామ్ చెప్తున్నాం కదా స్టార్టింగ్ నుంచి కూడా. సో ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది లైక్ యువర్ అటెండెన్స్.
ఓకేనా? సో రోహిణి గారు మీరు పెట్టారు కదా పిక్ నాకు, సో నేను చూశాను అది. ఓకేనా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే కంపెనీ అయినా ట్రై చేయనండి. ఓకే, సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో ఒక కంపెనీలో మీకు జిఎస్టీ గురించి ఇవ్వలేదు అంటున్నారు కదా, సో వేరే కంపెనీ ఒకటి శాంపుల్గా క్రియేట్ చేయండి. సో దాంట్లో కంపల్సరీగా కంపెనీ నేమ్ ఇప్పుడు లైక్ మీకు డిస్ప్లే ఇస్తుంది కదా, సో మిస్టర్ శ్రీనివాసరావు సంబంధించి స్టాట్యూట్ అండ్ ట్యాక్సేషన్లో సో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సో కంపల్సరీగా ఎస్ అనే ఉంటుందండి. సో ఆప్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎస్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి జిఎస్టీ క్యాలిక్యులేషన్స్ కూడా ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతాయి. ఓకేనా? సో రోహిణి గారు ఒక శాంపుల్ కంపెనీ వేరే కంపెనీ క్రియేట్ చేసి చూడండి. సో మీకు రేపు కూడా రాకపోతే సేమ్ ప్రాబ్లం ఇలానే వస్తే నాకు నోట్ చేయండి, నేను కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు చెప్పుకున్న టాపిక్లో? ఓకే. సో థ్యాంక్ యూ గైస్. సో థ్యాంక్స్ ఫర్ పేషెన్స్ ఇన్ 2 hours ఇన్ దిస్ సెషన్. సో రేపు నేను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఓకేనా? సో ఒక కంపెనీలోకి మీరు వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అక్కడ మీకు రియల్ టైమ్గా ఏమేమి డిస్ప్లే అవుతాయి అంటే ఒక పర్చేస్ వచ్చర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓకే? సో జిఎస్టీకి సంబంధించి అండి, సో జిఎస్టీకి సంబంధించి ఒక పర్చేస్ బిల్ ఎలా ఉంటుంది, సేల్స్ బిల్ ఎలా ఉంటుంది, సో కంపెనీకి అసలు మన జిఎస్టీ ఎందుకు క్రియేట్ చేయాలి, సో ఆన్లైన్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి, ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు రియల్ టైం నేను షేర్ చేస్తాను రేపు క్లాస్లో. సో ఎల్లుండి క్లాస్ ఓవరాల్ రివైజ్డ్ టాపిక్, ఓకేనా? సో ఫ్రైడే ఎగ్జామ్. ఓకే. సో మీకు ఈరోజు సంబంధించి నేను మెటీరియల్ కూడా మీకు ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత నేను షేర్ చేస్తానండి. సో ఒకసారి మీకు మెటీరియల్ రిసీవ్ అయితే కనుక ఓకే సార్, ఎస్ సార్ అని చెప్పండి, ఓకేనా? సో రిసీవ్ అయినట్టు. సో నేను గ్రూప్లో మీకు షేర్ చేస్తాను ఇప్పుడే. సో మీకు క్లాస్ అయిపోయిన తర్వాత వితిన్ 10 minutes, ఓకే? సో 10 minutes లోపల మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సపరేట్ గ్రూప్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఓకే? ఓకే. సో థ్యాంక్ యూ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. సో సెషన్ క్లోజ్ చేస్తున్నాను, ఈ రోజుకి క్లాస్ టైమింగ్ అయిపోయింది కదా, ఓకేనా? ఓకే, బాయ్ గైస్. సో మీట్ ఆన్ టుమారో సేమ్ టైం 6 to 8.